Yes, Joseph sir, good morning. సార్ గుడ్ మార్నింగ్ సార్. Very good morning, sir. Great leader. Joseph sir, welcome to the Zoom. థ్యాంక్ యూ సార్. Click to the section, sir. Please can you section, sir? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందుగా ఈ రోజు మాకు చాలా సంతోషకరమైన విషయం సార్. సో థ్యాంక్స్ సార్. ప్లీజ్ కంటిన్యూ ద సెక్షన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయం సార్. ముందుగా జూమ్లో ఉన్న 288 మందికి గుడ్ మార్నింగ్ అండి, సార్ అండ్ మేడంకి. పోతే నాకు ఈ ప్లాట్ఫారం పరిచయం చేసిన మా అప్లైనర్కి మా ఊరే అయి ఉంటూ నాకు చాలా సంతోషం. మా నరేష్ సార్, నేను సార్కి 3 తరాలు రుణపడి ఉంటాను. ఇంత మంచి ప్లాట్ఫారం నాకు పరిచయం చేసినందుకు నేను చాలా సంతోషం పడుతున్నాను. పోతే కొండేపు టీం తరఫున సురేష్ సార్కి, ఆనంద్ సార్కి, రవి సార్కి, బ్రహ్మే సార్కి, సాయన్న సార్కి, వీళ్ళకి నేను చాలా ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను సార్ వాళ్ళ టీం కాకపోయినా కానీ నన్ను ఎక్కడ కానొచ్చినా కానీ వాళ్ళ తమ్ముడాల వాళ్ళ సొంత ఫ్యామిలీ వాళ్ళు నన్ను దగ్గర తీసుకుంటారు. చాలా థ్యాంక్ యూ సార్. మీకు నేను ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ముందుగా మళ్ళీ 287 మందికి గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ నేను చెప్పే మాటలు కొంతవరకైనా ఎవరికో ఒకరికైనా కనెక్ట్ అవుతుందని నేను భావిస్తున్నాను. ముందుగా నా పేరు జోసఫ్. మాది దర్శి దగ్గర చిన్న విలేజ్, పెద్ద ఉయ్యాలవాడని విలేజ్. ఈ వెస్టేజ్ ప్లాట్ఫారం రాకముందు నేను 10th వరకు చదువుకున్నాను. కాకర్లో చదివాను 10th వరకు. 10th అయిపోయిన ఎమ్మిటే ఇంకా మనం చదువుకున్నా కానీ జాబ్ రాదని చెప్పి నేను ఎమ్మిటే ఏదైనా వర్క్ నేర్చుకుందామని చెప్పి సమయంలో తిరుగుతూ ఉన్నాను. ఆ సమయంలో నాకు మా కాకర్ల అన్నయ్య నవీన్ అన్న అని చెప్పి, ఏం తమ్ముడు ఏం చేస్తున్నావు అది ఇది అంటే, లేదన్నా ఏం లేదు ఖాళీగానే ఉంటున్నాను, 10th అయిపోయింది కదా అన్నాను. సరే చూద్దామని చెప్పి, నేను ఒక పని చెప్తా తమ్ముడు అక్కడ నేర్చుకో చాలా బాగుండేది, నీకు ఇబ్బంది లేదన్నాడు. సరే చెప్పన్న ఏందని చెప్పాను. అప్పుడు చిన్నప్పటి నుంచి అయినా కానీ ఏదన్నా ఒక వర్క్ మీద మనం ఇంట్రెస్ట్ చూపిస్తే ఖచ్చితంగా నేర్చుకోవాలి, నేర్చుకున్నట్టు ఉంటాను. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి మాకు ఒక 60 గొర్రెలు ఉన్నాయి, 4 బొరగొడ్లు. రైతు పరంగా చాలా బాగుంటారు మా జేజీలు మా నాన్న వాళ్ళందరూ. అలానే నేను చిన్నప్పటి నుంచి అయినా కానీ ఏదైనా వర్క్ నేర్చుకుందామంటే ఇంకా సీరియస్గా నేర్చుకుంటాను అనమాట. అలానే అక్కడ తీసుకెళ్ళి కొత్తూరు పొదుల్లోనే, మా పొదులకి మా ఊరికి 11 కిలోమీటర్లు ఉండిద్ది. అలానే ఇంక అక్కడ తీసుకెళ్ళి అన్నయ్య జాయిన్ చేయించాడు. తమ్ముడు చేస్తాడు అది ఇది అన్నాడు, పొదిలి భాష అన్న అని చెప్పి. నిజంగా అన్న అన్నప్పుడు నేర్చుకుంటావు అంటే నేర్చుకుంటాను అన్న అన్నాను. ఎంత ఇవ్వాలంటే నీ ఇష్టం అన్న, ఎంత ఇచ్చినా పర్లేదన్న. ఖచ్చితంగా సంవత్సరం రోజులు పనే నాకు నేర్పించాడు. రేంచీలు ఎలా గనోడు తీయాలి, ఎలా రేంచీలు తెచ్చుకోవాలి, ఇవి మొత్తం నేర్పిస్తే 120 రూపాయలు ఇచ్చాడు సంవత్సరం రోజులు నాకు. 2016 17 10th అయిపోయింది. 18లో 18 19 మొత్తం ఫుల్గా వర్క్ నేర్చుకున్నా. ఓన్లీ హీరో ఉండే వరకు ఇంకేమీ నేర్పించలేదు. అలా నేర్చుకున్న నేను 120 రూపాయలు డైలీ పెట్రోల్ పోసుకుంటా తిరుగుతూ ఉండేవాడిని పని నేర్చుకోవడానికి కోసం. అలా నేర్చుకున్న సమయంలో మా ఫ్రెండ్స్ 10th అయిపోయిన ఏమిటంటే వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు బేల్దారి పనికి వెళ్తున్నారు. నేను ఈ పని నేర్చుకుంటున్నాను, నన్ను చాలా ఎగతాళి చేశారు. మెకానిక్ వర్క్ ఏంది, మెకానిక్ రిపేర్లు చేస్తున్నాం, పంచర్లు వేస్తున్నాం, ఇంజనీర్ అంటే పంచర్లు ఇక్కడ నేర్చుకున్నాను, మెకానిక్ పని నేర్చుకుంటున్నాం, ఆయిల్లో ఉంటున్నావా అది ఇది అని అన్నారు. అయినా నేను వాళ్ళతో నెగిటివ్కి వెళ్ళలేదు. మైండ్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి అయినా కానీ మైండ్ పాజిటివ్గా ఉంచుకుంటాను నేను. సరే వాళ్ళతోటి మనం నెగిటివ్ ఉండకూడదు, తగాద పడకూడదు. నేను పనికి వెళ్తుంటే నా బండి తాళం తీసుకోవటము, ఆపటము, రే వద్దురా పనికి పోతే నీ లైఫ్ ఏం మారుతురా అది ఇది అన్న. సరేలేరా మారిపోతేనే నేను మీతోనే వస్తాలే, ఇవాళ క్రోజ్ పోవాలి, ఇవాళ తాళాలు నా దగ్గర ఉంది. చిన్నగా అట్ట ఇటు తప్పించుకుని ఒక సంవత్సరం అంతా పోరాడాను. ఒక సంవత్సరం పని పట్టించాడు. పని నిష్ఠంగా నేను ఇంట్రెస్ట్గా చేయటం, ఇంకా తాళం షాప్ అంతా నాకు అప్పచెప్పాడు. ఇంకా ఇబ్బంది లేదు, బ్రహ్మాండం చేస్తాడు జోసఫ్ నమ్మకంగా. వాళ్ళ సొంతం తమ్ముడాలు చూసుకున్నాడు అన్నయ్య. అలా చేసుకున్న సమయంలో వెళ్తా ఉన్నాను. ఇంకా రోజుకొచ్చి 250 300 దాకా పెంచాడు. అలా చేసుకున్న సమయంలో మా బాబాయ్ సాల్మన్ అని చెప్పి, అక్కడ ఇన్ని రోజులు షెడ్లలో చేసిన ఏం లేదు జోసఫ్, షోరూంలో చేస్తే ఒక బాగుండిద్ది అని చెప్పాడు. సరే చూద్దామని చెప్పి అప్పటికి ఒక అన్న ఏంటంటే అంత భారం అంతా నా మీద అసలు ఎక్కువ భారం అయిపోతా ఉంది కాబట్టి నేను షోరూమ్కి వెళ్తున్నా అంటే, ఏం తమ్ముడు షోరూమ్కి వెళ్తే అది ఇది అని అన్నాడు. ఇంకా లేదన్నా షోరూంలో అయితే ఒకరు బాగుండిద్ది కదా, అక్కడ ఉండిద్ది అని అది ఇది అని చెప్పాను. సరే నీ ఇష్టం, ఎందుకు రా, నీకు నేను అమౌంట్ కావాలంటే పెంచుతాను అది ఇది అని అన్నాడు. లేదన్నా షోరూమ్ అయితే ఒకరు బాగుండిద్ది, అక్కడ అంతా మన వాళ్ళు ఉన్నారు అది ఇది అని చెప్పి చిన్నగా అన్న అయితే ఏమి గొడవలు పెట్టుకోలేదు, ఏమి నెగిటివ్ లేదు. ఇంకా చెప్పాను సైలెంట్గా, సరే తమ్ముడు నీ ఇష్టం అని చెప్పాడు. షోరూమ్కి వెళ్ళాను. అక్కడ షోరూంలో వచ్చి నాకు 23,000 ఇచ్చారు. దర్శి హీరో షోరూమ్ అద్దంకి రోడ్లో ఉండిద్ది, అక్కడ చేశాను అనమాట. ఇక్కడ 16 10th అయిపోయినా 18 చేశాను. 20 21 దాకా 2 సంవత్సరాలు షోరూంలో చేశాను.
షోరూమ్ చేసి డైలీ వస్తున్నాను పోతున్నాను. అక్కడ చాలా బాగా చేస్తున్నాను. ఇంకా ఓన్లీ యాక్సిడెంట్ పనులైనా సర్వీసులైనా కానీ ఫుల్గా చేస్తా ఉన్న సమయంలో లాక్డౌన్ వచ్చింది. ఇంకా లాక్డౌన్ వచ్చేలోపు నా శాలరీ పూర్తిగా పడిపోయింది. ఇంకా ఆలోచించే ఏందబ్బా శాలరీ మొత్తం పడిపోయింది, ఏం లేదు కదా మనకి ఇప్పుడు ఎలా అది ఇది అని అనుకున్నాను. ఇంకా అసలు సమయంలో ఇంకా మా ఊర్లోనే పెద్ద ఉయ్యాలవాడ అని విలేజ్ మాది. చుట్టూ మా ఊరు అనమాట. చుట్టూ 3 ఊర్లు 4 ఊర్లు పంచాయతీ అనమాట. ఏ ఊరు ఎవరన్నా వచ్చి సచివాలయం రావాలన్నా మా ఊరు రావాలి. పోతే ఏదన్నా పింఛన్ షెల్టర్లు ఏమైనా తీసుకోవాలన్నా కానీ మా ఊరు రావాలి. ఏదన్నా కావాలన్నా కానీ మా ఊరు రావాలన్నమాట. సరే ఎక్కడో బాధ ఎందుకు, వర్క్ అంతా నేర్చుకున్నాం కదా అని చెప్పి మా ఊర్లోనే షాప్ పెట్టాను. ఒక 2 లక్షలు పెట్టి మొత్తం మిషన్ అయితే గాలి మిషన్ ఒక 70,000 పెట్టి మిషన్ కానప్పుడు ఎంత అవసరమైన మిషన్ తెచ్చాను. అలా మనకు కావాల్సిన సామాన్ ఇంజనీర్లు మొత్తం కావాల్సిన మొత్తం తెచ్చాను. ఓన్లీ హీరో వరకు చేస్తున్నాను. అలా చేసుకునే సమయంలో నాకు మెకానిక్ చేసుకోవాల్సిన సమయంలో, ఎందుకంటే ఇంకా చుట్టుపక్కల రైతులంతా ఎక్కువ రైతులు ఉంటారు కాబట్టి బాగా వస్తున్నారు. ఒక రోజుకి వచ్చి మెకానిక్ వర్క్ చేసేటప్పుడే రోజుకి ఒక 1000 నుంచి 2,500 3,000 దాకా టచ్ చేశాను. బ్రహ్మాండంగా జరిగిపోతా ఉంది. అసలైన సమయంలోనే అక్కడ చేసుకుంటానే ఇంకా సొంతగా ఒక ఇల్లు కట్టుకున్నాను. ఒక 25,00,000 పెట్టి మెకానిక్ షాప్ మీదనే ప్రశాంతంగా మ్యారేజ్ గాని చేసుకున్నాను. ఇంక అయిపోయినాక చాలా మంది బాబు పంచర్లు గాని ఇబ్బంది అవుతుంది కదా, అది గాని పెట్టొచ్చు కదా, అది గాని పెడితే జనాలు బయటకి ఎక్కడికి వెళ్ళరు కదా అన్నారు. అవి మనకు చేత కాదు కదా అన్న. చేత ఏదేముంది, మేము నేర్పిస్తాం, మేము చూపిస్తాము, టాటర్లు బొట్టలు రోడ్ తీసేది అది ఇది అన్నారు. మెకానిక్ వర్క్ సొంతగా నేర్చుకున్నాను. ఒక సైకిల్ తో స్టార్ట్ చేసిన వ్యక్తి నేను. జేసీబీతో సహా పంచర్లు వేస్తాను నేను. నాకు ఏజ్ వచ్చి 26 అయినా కానీ అది పట్టుదల అనమాట. నేను నేర్చుకోవాలి, అతను చేసే పని చూస్తా, చూసి ఎలా చేస్తున్నాడు, ఎలా ఉపదేస్తున్నాడు అని ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. నేర్చుకుని పంచర్లు సైకిల్తో సహా జేసీబీ దాకా పంచర్లు వేస్తాను. ఒక జేసీబీ పంచర్ వేస్తే 600-700 ఇస్తారు. అలా నేర్చుకున్న సమయంలో మెకానిక్ పంచర్ షాప్ 2 రాగానే ప్రెజర్ ఎక్కువైంది బాగా. అప్పుడు మాక్సిమం 1000 నుంచి 3,000 4,000 5,000 కానీ టచ్ చేశారు రోజుకొచ్చి. నేను, మా తమ్ముడు, మా నాన్న అనమాట. ఫుల్గా చేసుకున్న సమయంలో నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసినందుకు మా సార్కి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాను. నేను 3 తరాలు రుణపడి ఉంటాను. సార్కి సొంతం ల్యాండ్ ఒక 30 ఎకరాలు ఉంది మా నరేష్ సార్కి. ఆ ప్రతి పంట అనమాట. ఈ పంట వేయలేదని లేదు, ప్రతిరోజు ఇంకా షాప్ పక్కనే అనమాట. అక్కడ పోయి మందు కొట్టి రావడం, కొంచెం వచ్చి షాప్ కూడా కూర్చోవడం, కొంచెం పేపర్ ఓవర్ చదువుకోవడం, ఖాళీగా ఉంటారు. అలా మరి సార్కి ఎలా పరిచయం అయింది ఏమో కానీ ఈ ప్లాట్ఫామ్ సార్ దగ్గరకు వచ్చినప్పుడు సార్ కానీ కొన్ని బిలీవ్ చేయలేదు. కొన్ని ప్రొడక్ట్లు వాడారు, చాలా బాగున్నాయి అని చెప్పాడు. సార్ చూద్దామని చెప్పి నా దగ్గర చాలా మంది టచ్ చేశాడు. సో వాళ్ళ ఊర్లో అంటే కుర్రాళ్ళు చాలా మంది, ఒక 20, 30, 40 మంది టచ్ చేశారు. ఎవరు నమ్మలేదు వాళ్ళు. సొంతం వాళ్ళ తమ్ముడికి కానీ చెప్పాడు, వాళ్ళ తమ్ముడు కానీ లైక్ చేయలేదు. మరి ఆ దేవుడు ఎందుకో నా దగ్గర తీసుకొచ్చాడు. నేను 6 నెలల దాకా లైక్ చేయలేదండి. ఒక్కసారి గమనించండి, జూమ్ లో ఉన్న 293 మంది 6 నెలల దాకా నేను లైక్ చేయలేదు. చూద్దాంలే చేద్దాంలే, ఎందుకులే బాబాయ్ మనకి ఈ బాధ అంతా, మనం ఎస్మార్ డిమార్ పోయి తెచ్చుకుంటున్నాం కదా, ఇవన్నీ సబ్బులు ఎందుకు, పేస్ట్లు ఎందుకు, అది ఇది అని అన్నాను. లేదు జోసఫ్, నీకు చాలా బాగుంది, నువ్వు ఎట్టే కొంటున్నావు కదా ఇక్కడ కొనుక్కో, నేను అందరూ దీనికి నీకు ఒక ఆఫర్ ఇస్తాను అన్నాడు. ఏ ఆఫర్ అన్నా, వరుస నాకు 3,000 3,000 4 నెలలు కొనుక్కో, నీకు 5 నెలలు నేను 2,510 రూపాయలు ఫ్రీగా ఇస్తాను. నువ్వు 3,000 కొన్నప్పుడు నీకు ఒక 150 రూపాయలు అకౌంట్లో వేపిస్తా నేను, నీకు 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తాను అన్నాడు. ఇంకా ఫ్రీ అంటే మనం ఒక మైండ్ ఓపెన్ అయింది. ఇదేంది బాగుంది, వరుస 4 నెలలు 3,000కే కదా, మనం ఎట్ట 5,000 కొంటున్నాం కదా, అక్కడ 3,000 కొంటే మనకి 2,500 ఇస్తాను అంటున్నాడు, 150 రూపాయలు అకౌంట్లో వేస్తాను అంటున్నాడు, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తాను అంటున్నాడు. సరే బాబాయ్ ఇంకా చూడని చెప్పి ఏం కావాలన్నా ఆధార్ కార్డు ఇవ్వమంటే, ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది డబ్బులు కట్టి బిజినెస్లలో చాలా మంది ఇరుక్కుపోయారు. డబ్బులు కట్టి వాళ్ళు లెఫ్ట్ రైట్ జాయిన్ చేయించుకుని వైజాగ్ చాలా వెళ్ళారనమాట. నన్ను రమ్మన్నారు. అప్పుడు నేను మెకానిక్ వర్క్ నేర్చుకుని, బాబు నేను రాను, నా వల్ల కాదు, నేను ఈ వర్కే నేర్చుకుని ఇక్కడ నేను సెటిల్ అవ్వాలి అని చెప్పాను. ఎందుకంటే ఒక భయం వేసింది. సరే చూద్దామని చెప్పి అప్పుడు నా ఐడి ఫస్ట్ ఇచ్చాను. 6 నెలలు ఫస్ట్ వచ్చి అడుగుతామంటే అప్పుడు నా ఐడి పోయింది. ఐడి పోయినాక సరే చూద్దామని చెప్పి, ఇంకా నీ ఐడి పోతుంది కదా, మీ అమ్మాయి ఐడి వేద్దాము, నీది పోయింది ఐడి, నీ డూప్లికేట్ మొబైల్ నెంబర్ అని వస్తుంది, అమ్మాయి వేద్దాం, ఎట్లా నీకు ఇబ్బంది లేదు, నువ్వు అంత భయపడుతున్నావు కదా, నీ అకౌంట్లో డబ్బులు పోతాయి అని చెప్పాడు. సరే చూద్దామని చెప్పి ఇంక ఇచ్చాను. అలా నాకు కావాల్సిన కొన్ని ప్రొడక్ట్లు తీసుకొచ్చాడు. నేను ఏం చేశానంటే అప్పటికి ఇంకా దరిద్రం దిగక 3,000 ప్రొడక్ట్ తీసుకొచ్చాడు. నేను ఇంటికి తీసుకెళ్ళకుండా షాప్ లోనే పెట్టాను. సరే చూద్దాం, ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటే ఒక రోజు సార్ నరే సారే వచ్చారు. ఏంది బాబు ఇంకా ఇంటికి తీసుకెళ్లేదంటే, బాబా నేను ఇంకా తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. ఆ రోజు మా అమ్మ షాప్ కాడికి వచ్చింది. మా అమ్మ ఏందయ్యా ఈ కవర్ అంటే, నరేష్ బాబు కొన్ని ప్రొడక్ట్లు ఇచ్చారు, ఇంటికి తీసుకెళ్ళని చెప్పాను. అక్కడ నాకు ఏదైతే అవసరమో నేను ఒక్కసారి కనెక్ట్ చూడండి, ఒక్క హ్యాండ్ వాష్ కి నేను కనెక్ట్ అయ్యాను. ఈ రోజు నేను వెస్టేజ్ ప్లాట్ఫారానికి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా అంటే ఒక్క హ్యాండ్ వాష్ కి కనెక్ట్ అయ్యాను.
మొత్తం ఇంటికి పంపించి ఒక హ్యాండ్ వాష్ షాప్‌లో ఉంచుకున్నాను. నేను అన్నం తినాలన్నప్పుడు చేతులు ఎలా ఉంటాయంటే, మనం ఇంజిన్ ఆయిల్ చెయ్యి ముంచితే ఎలా బ్లాక్ ఉండిద్దో అలా ఉంటాయి నా చేతులు. ఒక్క చొక్కేసుకొని కడిగాను. ఎంత క్లీన్ అయిందంటే చేతులు అంత క్లీన్ అయింది. నేను ఇంతకుముందు ఆ ఫుడ్ తినటానికి పోయేటప్పుడు సబ్బు, సర్ఫు 2 సార్లు ఏసి కడిగితే గాని అప్పటికి ఇంకా నల్లంగా ఉంటాయి. ఏది ఆహ్, గీతలల్లో. సో, ఈ హ్యాండ్ వాష్ ఒకసారేసి కనుక క్లీన్ అయిపోయింది. రెండోసారి ఎయంగానే అసలు నా చేతులు ఇంటికాంచి ఎలా వస్తున్నాయో అలా వచ్చాయి. మైండ్ ఓపెన్ అయింది. ఏంది సబ్బు, సర్ఫేసి 3 సార్లు కడిగితేనే అసలు క్లీన్ అవ్వదు. ఈ హ్యాండ్ వాష్ ఏంది ఒక్కరు వేసి కడిగమని అందుకేనేమో ఇన్ని రోజులు బాబాయ్ అడుగుతా ఉంది. ప్రొడక్ట్ వాడు, ప్రొడక్ట్ వాడు, ప్రొడక్ట్ వాడు అని చెప్పి నేను అనవసరంగా టైం వేస్ట్ చేశాను. సరే వాడితే బాగుండేదేమో అన్న వరుసన 3 నెలలు గాని కొనుక్కుంటే, 6 నెలలు గాని కొనుక్కుంటే 5,000 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినప్పుడు మైండ్ ఓపెన్ అయింది. చాలా బాధపడ్డాను. అలా చెప్పాను. ఈళ్ళు ఇంటికి తీసుకొచ్చి మా మిసెస్, మా అమ్మలు ఇవి వాడుతున్నప్పుడు "అయ్యా యాడ తెచ్చినవు? ఇయి చాలా బాగున్నాయి. తొందరగా పనవుతుంది. ఇవే తీసుకురా అయ్యా" అది ఇది అని అన్నారు. ఏందమ్మా అంటే, లేదు ఇంతకుముందు అంతా ఈ అంట్లు తోమాలన్నా, ఇల్లు తుడవాలన్నా, బట్టలు ఉతకాలన్నా చాలా ఇబ్బందిగా అన్నీ కావాలి. ఇవి ఏంది ఒక్కొక్కరా వేస్తేనే తొందరగా పనవుతుందని. నాకు మైండ్ ఓపెన్ అయింది. ఇంక ఎమ్మటే షాప్ కాడికొచ్చాడు. "ఏంది బాబు ఇవి ఎక్కడ తయారవుతాయి ఏంది అసలు? మా అమ్మేమో సూపర్‌గా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఇయ్యే తెమ్మంటుంది. అమ్మాయేమో నాకు తొందరగా పనవుతుంది. నాకు ఇవే కావాలంటుంది. నాకేమో ఈ హ్యాండ్ వాష్ ఏమో 4, 5 సార్లు కడిగితే చెయ్యి క్లీన్ అవుంది. ఇక్కడ క్లీన్ అయింది. సూపర్‌గా ఉన్నాయి బాబు. నేనింక లైఫ్ లాంగ్ ఇక్కడే ప్రొడక్ట్ కొనుక్కుంటా" అన్నా. అప్పుడు ఊపిరి పీల్చుకున్నా. సినిమాలో అన్నట్టు 'బాహుబలి' ఊపిరి పీల్చుకున్నట్టు మా నరేష్ సారు ఇంగ ఊపిరి పీల్చుకున్నాడు. ఇంగ జోసెఫ్ నా ఫ్లాట్ బాయ్ నాకు కనెక్ట్ అయ్యాడు. ఇంక ఇబ్బంది లేదని. ఇంగ ఆంధ్ర ప్రొడక్ట్ వాడుకుంటా ఉన్నా. ఆ రోజు నుంచి నేను జాయిన్ అయ్యి 16 నెలల దాకా అవుతుంది గానీ, ఇంగ గట్టిగా ఫోకస్ బెట్టి ఒక సంవత్సరం 12 నెలల నుంచి 13 నెలల నుంచి గట్టిగా ఫోకస్ బెట్టానింగ. యూసేజ్ చెప్తున్నా. ఇంగ ఆ ప్రొడక్ట్ వరకు చాలా బాగుంది. ఒక్క మీటింగ్ రా అని చెప్తా ఉన్నాడు. అంటే తర్వాత అప్పుడే చెప్పలేదు. ఎందుకంటే మళ్ళీ నేనేమైనా ఆగిపోతానని జెప్పి చాలా తెలివి కల్లోడనమాట మా అప్లైనర్. అలా జెప్పి "ఒక్క మీటింగ్ రా" అన్నాడు. బాబాయ్ నేను మీటింగ్‌కొస్తే నా షాప్‌లో వర్క్ పోతే 5,000 నువ్విస్తావా బాబాయ్ అన్నా. బాబు ఏం కాదురా ఒకరోజు సామానుకి పోవాలి ఆడికంటున్నావు అన్నావు కదా! దర్శి కాదు ఒంగోలు పోదాం రా అన్నాడు. ఒంగోలులో రేట్ ఎక్కువ బాబాయ్ నాకు దర్శిలో అయితే నాకు హోల్‌సేల్‌గా ఇస్తారు అది ఇది అన్నా. ఏం కాదు ఒక్కరోజు రా అని చెప్పాడు. ఆ రోజు మా బామర్ది అనమాట. మా బామర్ది 10థ్ చదువుతున్నాడు. ఆ సంవత్సరం ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్నాడు. అబ్బాయికి కళ్ళద్దాలు తీసి అంటే అమ్మాయిది ఉండూరే మా ఇంటి అవతలనమాట. ఉండూరులో చేసుకున్నాను. అలా చేసుకున్న సమయంలో ఇంగ అబ్బాయిని తీసుకొని ఒంగోలు ఎళ్ళాము. ఇద్దరం ఇంగ సరే ఏదేమైందో మా నాన్నకి అప్పజెప్పి ముగ్గురం ఎళ్ళాము. అక్కడికెళ్ళంగానే చాలా మందొచ్చి చెప్తా ఉన్నారు. ప్రొడక్ట్ ఇలా వాడుకున్నాం. ఆ రోజు ఫోన్‌లు వస్తా ఉన్నాయి. ఎక్కడ పోయిన షాప్‌కి లేవు అది ఇది అంటే నేను ఒంగోలు సామానుకొచ్చా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమంటుండు. సైలెంట్‌లో పెట్టమంటుండు. ఏంది బాబు సైలెంట్‌లో పెట్టేది చాలా ఫోన్‌లు వస్తా ఉంటాయి షాప్‌లో నేను పెట్టను అది ఇది అని అన్నా. లేదు బాబు నా కోసం ఎట్టా వచ్చినావు కదా! ఒక గంట ఫ్లైట్ సైలెంట్‌లో పెట్టు లేదా స్విచ్ ఆఫ్ చెయ్యి. తర్వాత నీకే ఓపెన్ అయిద్ది. 6 నెలలు ప్రొడక్ట్ వాడమంటే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసినావు. ఇప్పుడు మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా ఒక్కసారి నా మాట విని ఫోన్ సైలెంట్‌లో పెట్టు. లేదంటే స్విచ్ ఆఫ్ చెయ్యి అన్నాడు. ఇగ సరే ఇంత సేటుగా అడుగుతున్నారు కదా! ఇంకెందుకులే అని చెప్పి సైలెంట్‌లో పెట్టాను. అక్కడకు రాంగా నాకు మైండ్ ఓపెన్ అయింది. ఎంతమందొచ్చి చెప్తా ఉన్నారంటే, "మేము ఈ ప్రొడక్ట్ వాడుకున్నాము. మాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది. మేము ఇంట్లో హోమ్ కేర్ వాడుకున్నాము. బయట మేము 2 వాడుకునే కాడ ఇవి ఒక్కటే వాడుకున్నాం. చాలా బాగున్నాయి." ఇంక చాలా మంది చెప్తా ఉన్నారు. డబ్బులు బగారని చెప్తా ఉన్నారు. అప్పుడు నాకు కొంత చెప్పాడన్నమాట. డబ్బులు గాని వస్తాయి అది ఇది అని. నేను నమ్మలేదు. ఎందుకంటే నాకు డబ్బులు వస్తున్నాయి కదా! ఇక్కడ. డబ్బుల గురించి నేను అవసరం నాకు హెల్త్ ఒక్కటుంటే చాలు బాబాయ్ అని చెప్పి ఉన్నాను. సరే చూద్దామని చెప్పి చాలా మంది మాకు థైరాయిడ్ తగ్గింది, షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, కొలెస్ట్రాల్ తగ్గింది. మేము ఎన్నో రోజుల నుంచి హాస్పిటల్ తిరుగుతున్నాం. అక్కడ హాస్పిటల్ దగ్గర డబ్బులు పోతున్నాయి గానీ మా జబ్బులు తగ్గట్లేదని చాలా మంది చెప్తా ఉన్నారు. చెప్పంగానే ఇంగ లాస్ట్‌లో మన మహా గురూజీ ఎంఎస్ సార్ మాటని చాలా వరకు నేను దీనికి కనెక్ట్ అయ్యాను. ఒకటే మా సార్ వచ్చి చెప్పంగానే అందరూ లేసి చప్పట్లు కొడతా ఉంటే ఇంక నేను లేసి చప్పట్లు కొట్టి సార్ చెప్పాడు. నాకు ఈ ఫ్లాట్ బార్ 2010లో మా ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది. నేను దీన్ని బిలీవ్ చేయలేదు. సేమ్ నాకు అర్థమైంది ఇంగ. అట్నే అనిపించింది నాకు గాని ఇంగ. చూద్దామని సమయం ఇంగ సార్ చెప్తా ఉన్నాడు. ఇలా కొన్ని ప్రొడక్ట్‌లు వాడుకుని చాలా బాగున్నాయి. ఇలా నేను చేసుకున్న సమయంలో నాకు ఇంత ఇన్‌కమ్ వస్తుందని చెప్పాడు. ఎలా వస్తుంది ఇంత ఇన్‌కమ్ అని ఆలోచించాను. చిన్న థమ్స్ అప్ బాటిల్ గురించి సార్ చెప్పినట్టు క్లియర్‌గా చెప్పారు. 2 లీటర్ థమ్స్ అప్పు రూ. 100కి ఎంఆర్‌పీ మనం కొనుక్కుంటున్నాము. అది కంపెనీలో పడేది ఒక రూ. 15 మాత్రమే. రూ. 15 తయారవుతుంది. రూ. 15 లాభం తీసుకుంటున్నాడు. మా కస్టమర్ దగ్గరికొచ్చాక రూ. 100 అమ్ముతున్నారు. ఈ రూ. 70 వేస్ట్‌గా మధ్యవర్తులు తింటున్నారు. నేను మైండ్ ఇంక ఓపెన్‌లో ఉన్నా. ఇంక ఏదైతే ఇంక వచ్చినాం కదా! వినాలి కదా! ఇంకెందుకు మళ్ళీ వినకుండా ఉంటే మళ్ళీ ఆయన ఇంటికి పోయినాక ఏమైనా క్వెషన్‌లు అడిగితే మళ్ళీ మాట పోద్ది. నువ్వు వినకుండా ఈడకి ఊరక అనవసరంగా వచ్చావని క్లియర్‌గా ఇన్నాను ఇంక సార్ చెప్పేదింక. బాబు మీరు మధ్యవర్తి రూ. 70 పోతుంది. మహేష్ బాబుకి యాడ్ ఇచ్చినందుకు 9,00,00,000 తీసుకుంటున్నారు. ఒక రూ. 10 మహేష్ బాబుకి టీవీలో చూయించినందుకు రూ. 10, డీలర్‌షిప్‌లు రూ. 10, ఏజెంట్‌లు రూ. 10, జిల్లా హెడ్ క్వార్టర్ రూ. 10, జిల్లా నుంచి మండలానికి ఏసినోళ్ళు రూ. 10. అక్కడ అలా ఏడుగురు రూ. 70 వేస్ట్‌గా తీసుకుంటున్నారు.
వాళ్ళు ప్రొడక్ట్ వాడకుండా మధ్యవర్తులు ఒక నాటకం ఆడుతూ వాళ్ళు తింటున్నారు. మన కంపెనీ ₹20 పెట్టి క్వాలిటీగా తయారు చేస్తుంది. ₹20 లాభం తీసుకుంటుంది. కస్టమర్ దగ్గరికి వచ్చి 100, 110 అమ్ముతుంది. ఈ మధ్యలో ₹70, ₹60 రిటర్న్ మళ్ళీ మనకే ఇస్తుంది అండు. నేను అనుకున్నా, ఆహా! ఓకే. ఆ రోజు నాకు ఒక 150, 120, 200 అకౌంట్‌లో పడ్డాయి కదా! అలానేమో అనుకున్నాను. అలా మీరు వాడుకుంటే మీ ఫ్రెండ్స్, చుట్టాలకి ఎక్కువ మంది చెప్పండి మీకు ఎక్కువ డబ్బులొస్తాయి అని చెప్పారు. ఆ మాట నాకు చాలా బాగా కనెక్ట్ అయిందింక. ఇన్ని రోజులు థమ్స్ అప్ ఎత్తితే లీటర్ థమ్స్ అప్ దించను. ఉప్పు, నిమ్మకాయ పిండి లీటర్ థమ్స్ అప్ తాగుతా నేను. దీనిలోకి రాకముందు. ఈ 15 ఏళ్ల నుంచి 2 కేసులు, 5 కేసులు థమ్స్ అప్ అక్కడ పెట్టినా గాని కనీసం టచ్ గాని చేయను. ఎందుకంటే తెలుసుకున్నాం దాని గురించి. దానిలో ఏమేమి కలుపుతున్నారు, ఇంక అది తాగితే ఇంక ఖచ్చితంగా ఎళ్ళిపోతాం ఇంగ దొరకం లోకానికని చెప్పి అలా కనెక్ట్ అయ్యాను నేను. మా బామర్దికి ఇంక పాపం కళ్ళద్దాలు తెచ్చుకో మీటింగ్ అంతా అర్థమైంది. చాలా బాగుంది నాకు. ఇంగా ఏది ఏమైనా గాని ప్రొడక్ట్ వరకైతే నేను వాడుకుంటాను. బిజినెస్ అయితే నేను ఇంగ చెప్పలేను బాబు. ఎందుకంటే నాకక్కడ మనీ వస్తుంది అది ఇది అని అన్నాను. సరేలే నువ్వు ఎట్ట రావాలో నేను చూస్తానని మైండ్‌లో అనుకుంటా ఏమో. సరే మీ బామర్దికి ఏంది అన్నాడు. కళ్ళద్దాలు తీసిద్దాం బా అని చెప్పా. కళ్ళద్దాలు ఎందుకు ఎంతమంది మీటింగ్ అన్నా గాని కళ్ళద్దాలు పెడతావు. కళ్ళద్దాలు పెడితే లైఫ్ లాంగ్ కళ్ళద్దాలు పెట్టాలి. మనయి కొన్ని ఫుడ్ సప్లిమెంట్ ఉన్నాయి కదా! ఇవి వాడిపిద్దాం బా అన్న. వాళ్ళు అత్తమామలు ఏందంటే ఇక నా మాట కాదనరనమాట. ఇంగ మనం ఏదైనా అన్నా గాని మెలకువగా ఉంటారు. "ఏందయ్యా కళ్ళద్దాలు తీసిచ్చినావు, కళ్ళద్దాలు తీసిచ్చినావు" అంటారు. "కళ్ళద్దాలు కాదులే నేనిప్పుడు కొన్ని ప్రొడక్ట్‌లు వాడుకుంటున్నాను. ఇంట్లో చాలా బాగున్నాయి. తీసి" "అయ్యెందుకులే మళ్ళీ ఏదైనా సైడ్ ఎఫెక్ట్ మీకది తెలవదులే మీరు మెలకువగా ఉన్నారండి" అది ఇది అని చెప్పాను. అప్పుడు వాళ్ళు అమౌంట్ గాని ఎయలేదు. సో, చూద్దామని చెప్పి ఎంత అవుతాయి అంటే ఒక 2000కి తీసుకున్నాను. ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారు. ఎంఆర్‌పీ కన్నా తగ్గిచ్చారు. అలా తీసుకొనొచ్చిన మా బామర్దికి ఇంగ జాగ్రత్త నువ్వు 10థ్ ఈ సంవత్సరం బాగా ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట. బాగా చదువుతాడు. సూపర్‌గా చదువుతాడు. ఇంగ ఆయన తీసుకెళ్ళాడు వాడుతా ఉన్నాడు. ఫోను చేశాడు. బావ నువ్వు మొన్న పంపించినయి నాకు చాలా బాగున్నాయి. ఇంతకుముందు ఒక్క రవ్వ బోజరగా గానొచ్చేది. ఒక్క రవ్వ ఏదైనా చదివింది గాని గుర్తుండేది కాదు. ఒక హెడ్‌ఏక్ గానొచ్చేది. ఇవి వాడుతుంటే ఒక 10 రోజులు ఫోను చేశాడు నాకు మళ్ళీ. చాలా బాగున్నాయి బావ. నేను అయిపోయినాక మళ్ళీ నేను నీకు ఫోను చేత్తా. మరి ఎట్టా నువ్వు ఒంగోలు ఎప్పుడు పోతావు అది ఇది అని అన్నాడు. నేనేడ పోయి నా పని వదులుకొని సరేలే ఇప్పుడు నువ్వు వాడుతున్నావు ఎట్టుందంటే చాలా బాగుంది బావ నాకు. నేను ఇంకొక షర్ట్ గాని ఇయ్యే వాడతా బావ అన్నాడు. సరే అబ్బా! ఇంక అట్టయితే నాకు మైండ్ ఓపెన్ అయింది. పని చేసుకున్నప్పుడు ఏంది ఇంత బాగున్నాయి. హోమ్ కేర్ ఎంత బాగున్నాయి. హెల్త్ కేర్ ఎంత బాగున్నాయి అని చెప్పి మా బామర్ది మేము వాడాము. అలా మా బామర్ది ఈ 2 సెట్లు తోటి దొనకొండ హై స్కూలు 5 మండలాల మీద ఫస్టొచ్చాడు మా బామర్ది. ఒక్కసారి గమనించండి. నేను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే 5 మండలాల మీద ఫస్టొచ్చాడు. 5 మండలాల మీద ఫస్టొచ్చినా 600కి 584 ఎన్నో వచ్చాయి మార్క్స్. అసలు నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. వాళ్ళ స్కూలోళ్ళు గాని అంతా సన్మానాలు చేయటమైనా గాని, గొట్టిపాటి లక్ష్మి మేడం సన్మానం చేయటమైనా గాని, వాళ్ళ స్కూల్ సారోళ్ళు మొత్తం హైదరాబాద్ తీసుకెళ్లారు. ఫ్లైట్‌లో తీసుకెళ్లారు అబ్బాయిని. ఫ్లైట్‌లో తీసుకెళ్ళి ఒక 2, 3 రోజులు అక్కడ హైదరాబాద్‌లో చూపియాల్సినయన్నీ చూయించి, మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ చేరుకొని, మళ్ళీ విజయవాడ నుంచి మళ్ళీ సేమంగా ఇంటికి చేర్చారు. బుక్సు, బ్యాగ్సు మొత్తం అన్నీ తీసిచ్చారు. ఒక్కసారి గమనించాను. నాకు చాలా మైండ్ ఓపెన్ అయిపోయింది. ఇదేదో బాగుందని చెప్పి నేను గాని ఇంగ చూద్దాం బామర్దికి ఇంత బాగుంది కదా! అని ఫస్ట్ నేను వాడుకుంటేనే నేను ఈ బిజినెస్ నేను కనెక్ట్ అయ్యానని నేను చెప్తున్నాను. నేను వాడుకోకుండా ఎవరి మీద నేను ప్రయోగాలు చేయలేదు. నేను వాడుకుంటే నేను చెప్పగలను కదా! నేను ఈరోజు మెకానిక్ వర్క్ నేర్చుకున్నా కాబట్టి నేను సొంతగా పెట్టుకోగలుగున్నాను. అలానే మా ఇంట్లో మా బామర్దికొచ్చిన తర్వాత మా జేజీకి మోకాళ్ళ నొప్పులకి ఎన్నో హాస్పిటల్ తిరిగాము. ఎక్కడ తగ్గలేదు. ఒంగోలులో ఇజీ రాగారా దగ్గర గాని చూయించాము. ఏమి రిజల్ట్ లేదు. ఇక్కడ కొన్ని వాడుకోబట్టి నంబర్ 1 రిజల్ట్ వచ్చింది మా జేజీకి. అలానే మా జేజీకి, మా నాయనమ్మకి మోకాళ్ళ నొప్పులకు వాడుకున్నాను. మా అమ్మ, మా నాన్నకి లైట్‌గా కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్‌కి వాడుకున్నాను. మా తమ్ముడికి లైట్‌గా స్కిన్ ఎలర్జీ ఉంటే వాటికి వాడుకున్నాను. నేను గ్యాస్ ట్రబుల్ వాడుకున్నాను. నాకు ఫుల్‌గా రిజల్ట్ వచ్చింది గ్యాస్ ట్రబుల్‌కి. అలా మెయిన్ వండర్‌ఫుల్‌గా జూమ్‌లో ఉన్న 292 మందికి చెప్తున్నాను. పోతే మా మిసెస్‌కి పీసీఓడీ ప్రాబ్లమ్ అనమాట. అప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ దాటింది. నాతో మ్యారేజ్ అయిన వాళ్ళు ఈరోజు నలుగురున్నారు. అత్త కొడుకు, మామ కొడుకు, బాబాయ్ పెదనాన్న కొడుకు, నాకు. ఈ నలుగురు ఈ రోజుకి వాళ్ళు 4 సంవత్సరాలు ఎళ్ళిపోయి ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులన్నీ వేల పోస్తా ఉన్నారు. అమ్మాయికి నేను పీసీఓడీ వాడుకున్నాను. నంబర్ 1 రిజల్ట్ వచ్చింది అమ్మాయికి. చాలా బాగుంది పీసీఓడీ వాడకం 100-200% రిజల్ట్ వచ్చింది. అలానే బాబు ఏమండి విశేషమని అడుగుతా ఉన్నాను. అరే సార్ చూద్దామని చెప్పి ఈటిలలో కొన్ని ఉంటాయి బాబు నువ్వు వాడు. నీకెందుకు 100-200% రిజల్ట్ వచ్చిద్ది. నువ్వు మీటింగ్ ఇవన్నీ ఇన్నావు కదా! ఇంట్లో అన్నీ వాడుకున్నావు కదా! ఎంతవుతాయి అన్నాను. ఒకటే గమనించండి చాలా మంది ఏందో తప్పుగా అనుకుంటున్నారు. మనం బయట ఏదైతే ఫుడ్ తీసుకోలేకపోతున్నామో, మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ మన క్యాప్సూల్స్ రూపంలో మన సారోళ్ళు మనకి అందిస్తున్నారు. మనం ఒక హాస్పిటల్‌కెళ్ళినప్పుడు అన్నీ చూసి బ్లడ్ టెస్ట్‌లు, ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు అన్నీ జేసి నీకు అది తగ్గింది, ఇది తగ్గింది. కాయలు, పండ్లు, కూరగాయలు ఇవి బాగా తీసుకో అని చెప్తారు. మన వెస్టేజ్‌లో మనం ఏం అందిస్తున్నాము? ఇవే గదా! అవి కాయలు, పండ్లు, ఆకులు, వేర్లు అవి పొడి రూపంలో మనం అందిస్తున్నాము. చాలా మంది ఇప్పుడు బిలీవ్ చేయట్లేదు. ఇంక వాళ్ళ ఇష్టము ఇంగ హాస్పిటల్ చుట్టూ తిరుగుతామంటే ఇంక వాళ్ళ ఇష్టం. మనం చేసేదేం లేదు. మా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు ముగ్గురు తిరుగుతానే ఉన్నారు. అలా నేను తీసుకున్నాను. ఖచ్చితంగా ఒక్కసారి గమనించారు 294 మందున్నారు. ఒక సెట్ ఎంత అవుతాయి అని చెప్పాను.
ఎంత అవుతాయి అని చెప్తే ఒక 8 నుంచి 9 వేలు అవుతాయి అని చెప్పాడు. ఇద్దరు వాడుకుని బయట ఫుడ్ గిడ్ ఏం తీసుకోకుండా ఉన్నాను బాబు అని చెప్పారు. హాస్పిటల్కి వెళ్తున్నాం నార్మల్ అని చెప్తున్నారు, ఏం ఇబ్బంది లేదు, పీసీఓడి ఒక్కటి ప్రాబ్లం అని చెప్పాడు. అలా తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది నాకు. నెంబర్ 1 రిజల్ట్ ఒక్కొక్క మెల్లమెల్లగా అర్థమవుతుంది. అమ్మాయికి చాలా బాగున్నాయని చెప్తా ఉంది. అలా ఒక సెట్ 2 సెట్లు వాడాము. మూడో సెట్‌కి మాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఒక్కసారి గమనించండి, 294 మంది ఉన్నారు జూమ్‌లో. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ పిన్నామికి మ్యారేజ్ అయ్యి వాళ్ళకి 10 సంవత్సరాలు. వాళ్ళు చాలా ఏమన్నా వచ్చిందని చాలా భయపడ్డారు మా అమ్మ, మా నాన్నోళ్ళు. అందుకే ఇలా ఉండూరులో వద్దన్నాము. నీకు తెలవదు అది ఇదని, మీకు తెలవదులే అది ఇది అని చెప్పాము. ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో చాలా సంతోషం పడ్డారు వాళ్ళందరూ ఇంగ. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఏది ఏమైనా గాని వెస్టేజ్ నమ్మొచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఈయన 30 ఎకరాల పొలం తీసి పక్కన పెడితే లేనిది నేను రోజుకి 1000, 2000, 5000 అయిన పక్కన పెట్టొచ్చు. ఏమి కాదు అని చెప్పి కనెక్ట్ అయ్యాను నేను. ఆ కన్ఫర్మ్ అయిన కాంచి కాన్పు రేపు మార్నింగ్ కానిపోయిన దాకా ప్రతి ఒక్కటి ఇవే వాడాం. బయటియి ఏమి వాడలేదు మేము. హాస్పిటల్‌కి వెళ్తున్నాం, చెకప్ చేపించుకుంటున్నాం, వస్తున్నాము. అలా మేము ఖచ్చితంగా కాన్పు రేపు మార్నింగ్ అవుతున్న చీమకుర్తి జోహార్ హాస్పిటల్‌లో ఇబ్బంది ఏమి లేదు. నార్మల్ కాన్పు అవుద్ది. సూపర్‌గా ఉంది. బేబీ లోపల ఇబ్బంది ఏమి లేదని చెప్పారు. అప్పుడు నేను మైసూర్ ఎళ్ళాను. 12 మందిని తీసుకొని మైసూర్ ఎళ్ళాను. ఫస్ట్ నిండు నెలలోనే నేను వస్తానని చెప్పాను. అప్పుడు 2 రోజులు గడువు ఉందని చెప్పాను. అప్పుడు మైసూర్‌కి తీసుకెళ్ళాడు సార్ నన్ను. 2 సార్లు, మూడోసారి నేను రేపు ఎళితే నాలుగోసారి మైసూరు. ఫస్ట్ సారి ఎళ్ళినప్పుడు అమ్మాయి నిండు నెలలనమాట. నేను అక్కడ మీటింగ్ అంతా చూసి చెన్నై రాంగానే కాల్ చేశారు. అన్నమాట, అమ్మాయి ఇలా నొప్పులతో ఉన్నది. వేడి నొప్పులు అది ఇది అని చెప్పి, లేదు చీమకుర్తి తీసుకొచ్చాం, నార్మల్ కాన్పోవద్దని చెప్పారు. సరే అది చూద్దామని కాన్పోవద్దన్నా అని చెప్పారు. సరే నాకు ఒక భయంగానే ఉంది. ఎమ్మటే ఖచ్చితంగా 9కి కాల్ చేశారు. 150 గ్రాములు తక్కువ 3 కేజీలుంది మా పాప. ఒక్కసారి గమనించండి. 150 గ్రాములు తక్కువ 3 కేజీలుంది మా పాప. నార్మల్ కాన్పుతోటి. ఈరోజు 2 కేజీలు, 2.5 కేజీ ఉంటే సిజరింగ్ అంటున్నారు. అంతకుముందు ఆల్రెడీ మాకన్నా ఒక ఇద్దరు ముగ్గురు సిజరింగ్ జరిగిందంట. నార్మల్ కానిపోయింది. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎంత క్యూట్‌గా ఉండిద్దంటే అంత క్యూట్‌గా ఉండిద్దనమాట మా పాప. తెల్లంగా హెయిర్ అయినా గాని అసలు నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. ఏది ఏమైనా గాని వాడొచ్చు, ఇబ్బంది లేదు. ఎవరికైనా ధైర్యం చెప్పను. ఆన్ స్పాట్‌లో వచ్చి మా ఫ్రెండ్స్‌కి చెప్తే ఎవరు వాళ్ళు ముగ్గురు లైక్ చేయలేదు. "నువ్వు వాడుకోలే, నీకొచ్చింది కదా!" అది ఇది అన్నారు. సరే ఇబ్బంది ఏం లేదులే, మీ ఇష్టంలే అని చెప్పి నెగెటివ్‌గా ఎళ్ళా వాళ్ళతోటి. ఎప్పుడు పాజిటివ్‌గానే ఉంటా. వాళ్ళ ఇష్టం. ఈ రోజుకి వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. నాకు ఏది ఏమైనా గాని మా ఇంట్లో ప్రతి ఒక్కరి హెల్త్ వచ్చింది. ఈరోజు మా పాప చాలా యాక్టివ్‌గా ఉంది. 8 నెలల పాప. అసలు ఎంత యాక్టివ్‌గా ఉండిద్దంటే క్యూట్‌గా ఉండదు. మన మహా గురూజీ సుబ్బయ్య శెట్టి సార్ వచ్చినప్పుడు మా యమ్మ సారు జోసెఫ్ మరి ఇంటికి వాళ్ళని గాని ఒకసారి తీసుకొస్తే మీటింగ్ చూస్తారు కదండీ! ఆ రోజు మహా గురూజీ సుబ్బయ్య శెట్టి సారు మా పాపని "ఎస్టీ పాప సార్" అంటే కారు ఎక్కిన సార్ గాని వచ్చి కాళ్ళు పట్టుకుని సారు "ఎస్టీ పాపని" అసలు ఎంత గౌరవించారంటే కన్నెంటి నీళ్ళొచ్చాయి నాకసలు. అలా భావిస్తున్నారు చాలా మంది కనెక్ట్ అయిన వాళ్ళు వెస్టేజ్. మనమేమో చాలా మంది చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటా ఉన్నాము. ఏది ఏమైనా ఇంగ డిసైడ్ అయ్యి ఇక్కడ చెయ్యాలి, ఇక్కడ చేసుకుంటే మనకు డబ్బులొస్తాయి. ఒకటే నాకు జెప్పాడు అదే సారు. "బాబు ఈ రోజు నువ్వు వర్క్ చేస్తున్నావు. వర్క్ చేసిన రోజు నీకు డబ్బులొస్తాయి." మా ఇంట్లో అందరి హెల్త్ వచ్చిందని నాకు కనెక్ట్ అయిపోయింది. ఇంగ నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే అంత సంతోషంగా ఉన్నాను. చాలా బాగుంది. నంబర్ 1గా ఇవే వాడుకుంటామని జెప్పి చెప్పాడు. ఒకటే మాట చెప్పాడు. "బాబు ఈ రోజు నువ్వు మెకానిక్ వర్క్ చేస్తున్నావు. నీకు డబ్బులొస్తున్నాయి. బై మిస్టేక్ నువ్వేదైనా ఒక 2 రోజులు, 3 రోజులు ఎక్కడైనా ఊరెళ్ళాలి. నీకు డబ్బులొస్తాయా?" అన్నాడు. రావు బాబు అని. ఇక్కడ ఒక నెట్‌వర్క్‌ని గాని తయారు చేసుకుంటే 3 తరాలు నువ్వు, మీ భార్య, మీ పిల్లలు 3 తరాలు డబ్బులు ఇక్కడ ఉన్నా లేకపోయినా డబ్బులు తింటానే ఉండొచ్చు. నువ్వు వద్దొద్దన్నా గాని డబ్బులొస్తానే ఉంటాయి అని చెప్పాడు. ఆ మాటకి కనెక్ట్ అయ్యాను. ఏది ఏమైనా సరే చూద్దాము. ఆయన ఎంత పొలం వదిలిపెట్టినప్పుడు నాదేమైద్ది, షాపే కదా! మా నాన్నకి, మా తమ్ముడికి అప్పజెప్పాను షాప్. ఏదేమైనా దీని గురించి నేర్చుకోవడానికి పైన మాకు అప్లైన జాయిన్ చేపిచ్చాడు, వదిలేసాడు. అసలు మాకు పైన గైడ్‌లైన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. మేమేమనుకున్నాం అప్పటిదాకా అమ్మే బిజినెస్ అనుకున్నాం మేము. అమ్ముకుంటాము, అమ్ముకుంటూ ఎళ్తా ఉన్నాం. చాలా ఇబ్బంది పడ్డాము. తెలవక పైన గైడ్‌లైన్స్ ఇచ్చేవాళ్ళు, ఐడీ ఎలా ఎయ్యాలి నేర్పించేవాళ్ళు లేరు. బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ మెయిల్‌కి పెట్టించేవాళ్ళు లేరు. కస్టమర్ కేర్‌తో మాట్లాడేవాళ్ళు లేరు. నేర్పించేవాళ్ళు లేరు. ఒక జనాలతో ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి, ఈ జూమ్‌లనేది ఏమీ తెలవదు మాకు. ఏదో తెచ్చుకుంటున్నాము, పోతా ఉన్నాం. ఎవరు పైన లేరు కదా మాకు నేర్పించేవాళ్ళు. డైరెక్ట్‌గా ఎంఎస్ఆర్ కింద తిరుపతి రెడ్డి సార్, తిరుపతి రెడ్డి సార్ కింద ఒక లెగ్గు, సారోళ్ళు మేము ఒక లెగ్గు. మాకు ఆ సార్ డ్రాప్ అయ్యాడు. ఇప్పుడిప్పుడు మూవ్ అవుతున్నాడంట. మేమింక అంతా నేర్చుకున్నా, స్టడీ చేశాను. నేను ఏదైతే వర్క్ నేర్చుకున్నానో అలా ప్రతి ఒక్కరు స్టడీ చేశా. ఈ వెస్టేజ్‌లో నేర్చుకోవడానికి నాకు 7, 8, 9 నెలలు పట్టింది నాకు టైము. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ హెల్త్‌కైనా గాని, బ్యూటీకైనా గాని, పొలానికి, హోమ్ కేర్ ప్రతి ఒక్కటి నేను నేర్చుకున్నా. నేను నేర్చుకుంటే నేనిక్కడ నిలబడతా. మా అప్లైన్ మీద ఆధారపడితే ఎన్ని సార్లు ఆధారపడతాం. షాప్‌లో గాని ఆయన చేస్తున్నాడులే కదా అని చూసి నేర్చుకుందామంటే నా జీవితాంతం ఆ రేంజ్‌లో అందిట్టమే పోయేది. ఎందుకంటే ఆయన ఎలా ఊడదీస్తున్నాడు, ఎలా ఉన్నాడని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేను నేర్చుకోగలిగాను కాబట్టి ఈరోజు ఎంత సక్సెస్‌ఫుల్‌గా నేను జర్నీ చేస్తా ఉన్నాను.
ఎక్కడో మారుమూలన ఉన్న నన్ను చాలా జూమ్‌లకి ఎన్నో జూమ్‌లకి శివమాన్ సార్ వాళ్ళకి, ఆర్మీ శివ సార్ వాళ్ళకి, మాధవ్ నాయుడు సార్ జూమ్‌కి ఎన్నో జూమ్‌లకి, ఫకీర్ సార్ వాళ్ళకి చాలా జూమ్‌లకి నన్ను కనెక్ట్ చేసి మా అప్పుడని నేను చాలా సంతోషం పడతా ఉన్నాను. ఎక్కడో ఒక మెకానిక్ వర్క్ చేసుకొని నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చి ఎంఎస్ఆర్ దగ్గరలో నన్ను మాట్లాడిచ్చి, దగ్గరలో ఉంచి సార్ బాగా కనెక్ట్ చేసి ప్రతి ఒక్కరు ఎవరైనా గాని మనం ఇంత దగ్గర తీసుకున్నారు. అంత అంత దగ్గర ఎంతో సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేర్చుకుని జర్నీ చేస్తా ఉన్నాము. ఏది ఏమైనా గాని దీనిలో డిసైడ్ అయ్యాను నేను. ఇక్కడ నేను ఒక్కడినే గాని కష్టపడితే నా పేదరికం మొత్తం నాతోనే ఆగిపోద్ది. ఇన్ని రోజులు వాళ్ళందరూ కష్టపడ్డారు. నేను దీనిలో ఏదైనా సాధిచ్చే పోవాలి. సార్ చెప్తా ఉంటారు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. పేదవాడిగా చచ్చిపోతే 100-200% నీదే తప్పంటాడు. ఆ మాటతోటి గట్టిగా డిసైడ్ అయ్యి చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా గాని నేను గెలవాలి. నన్ను నమ్ముకొనొచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్, నా డౌన్‌లైన్స్ మొత్తం నేను గెలిపించాలి. ఇక్కడ ఇన్ని రోజులు నేను ఒక్కడిని తిరిగిన ఏం లేదు. ఒక తెలివితోటి, ఒక జాగ్రత్తతోటి చేసుకోవాలి. ఒక్క మీటింగే లీడర్‌షిప్ మీటింగ్ ఎంఎస్ సార్ చెప్పాను. సార్ ఇలా ఇలా జరుగుతుంది మాకని చెప్తే మాధవనాయుడు సార్ పరిచయం చేసి, సార్ మనకి పలానోళ్ళతోటి అంటే సార్‌తో మాట్లాడి మమ్మల్ని తీసుకొచ్చి కొన్నిప్పి టీమ్‌లో, సురేష్ సార్ టీమ్‌లో, ఆనంద్ సార్ టీమ్‌లో కలపడం నేను చాలా సంతోషం పడుతున్నాం. అసలు ఎంత సంతోషం పడుతున్నామంటే అసలు ఏడుపే ఆ రోజు తక్కువ. ఇన్ని రోజులు టైం వేసి ఒక్క కందుకూరు మీటింగ్‌కొచ్చిన నేను నా మైండ్ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇన్ని రోజులు చేస్తుంది ఒక ఎత్తు. ఇప్పటి నుంచి ఒక ఎత్తు చేయాలి. ఇది మనం ఇంకా టైం వేస్ట్ చేసుకుంటే ఇంక పోయి మనం పంచర్‌లు ఏసుకోవాల్సి వచ్చిద్ది. హెల్త్ వచ్చింది ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ డబ్బుగానుంది. టైం అంతా చాలా పోయింది. ఏది ఏమైనా అని చెప్పి సార్ సురేష్ సార్ మీటింగ్‌లో ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ సార్‌కి నేను అబద్ధం చెప్పి నేను గుంటూరు, విజయవాడ ఫీల్డ్ వర్క్ ఉందని చెప్పి నేను లీడర్స్ మీటింగ్ ఎళ్ళాను. గుంటూరు, విజయవాడ. అక్కడికెళ్తే మైండ్ ఫుల్‌గా ఓపెన్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్‌గా మరుసటి రోజు చీరాలొచ్చాను. మళ్ళీ చీరాల నుంచి సార్ తోటి 2 హోమ్ మీటింగ్‌లు సార్ తోటి ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ సార్ ఎంత దగ్గరగా ఓపెన్ అయ్యి ఉన్నాడు సురేష్ సారు. అసలు నిజంగా మా సొంత అన్నలాగా నన్ను అంత దగ్గరకి తీసి, "మీరు తిరుగుతున్నారు, కష్టం పడుతున్నారు. మీరు 6 నెలల ముందు మిమ్మల్ని నేను పట్టుకుందాం అనుకున్నాను. మీరు చిన్న చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళకొకరు చిన్న చిన్న ఇష్యూ వల్ల మేము చెయ్యి పట్టుకోలేకపోయాము. లేదంటే ఈరోజు మేము చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉండాల్సిన వాళ్ళం. ఇబ్బంది ఏం లేదు. ఇంగ 4 అడుగులు వెనక్కపోయినా గాని మంచే జరుగుతుంది. ఇబ్బందేం లేదు. పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి నేను చెప్తాను. మీరు నిలబడండి. మీరు గెలవడమే నాకు చాలని చెప్పాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా గాని ఈరోజు ఇల్లు, వాకిలి వదిలిపెట్టి పొదిల్లో ఒక రూమ్ తీసుకున్నాను. ఒంగోలులో ఒక రూమ్ తీసుకొని ఏది ఏమైనా గాని ఇంగ పాపని ఇల్లు, షాప్ మొత్తం వదిలిపెట్టి ఇంగ డైరెక్ట్‌గా ఇంగ 24 గంటలు విస్టేజ్ కేటాయిస్తున్నానింగ. ఏమి చూద్దాము. ఇప్పుడు స్టేజ్ 26, 27 ఇబ్బందేం లేదు. 3 సంవత్సరాలు కష్టపడదాము. మొత్తం ఒక లక్షైనా రాదా ఇబ్బందేం లేదు అని చెప్పి గట్టిగా డిసైడ్ అవుతా, నేను చేసే వర్క్ ఏ రోజు గాని అబద్ధం చెప్పకుండా పర్ఫెక్ట్‌గా చేసిన వరకైనా గాని, సార్ ఈరోజు ఒక ఐడీ చేశాను. ఒక 100 పివి చేశాను. 50 పివి చేశాను. చాలా మంది ఏం చేస్తున్నారంటే మీరు ఏమనుకోవద్దు. మనల్ని మనం మోసం చేసుకుంటున్నారు. చాలా తప్పండి. ఎందుకంటే తర్వాత బాధపడతాము. నేను 6 నెలలు ప్రొడక్ట్ వల్ల బాధపడ్డాను. అలా ఇక్కడ నేను చెప్తున్నాను. పర్ఫెక్ట్‌గా చెప్పండి. మీరు సార్ మేము ఈరోజు 2 హోమ్ మీటింగ్‌లు చేశాము. 2 ఒక ఐడీ చేసుకున్నాము. 2 సీఎన్సీలు చేసుకున్నాము. ఇలా ఒక 50 పివి ఇచ్చాము. రేపొద్దున ఏదో సారాలు కలవమన్నా పర్ఫెక్ట్‌గా నీతి నిజాయితీ పర్ఫెక్ట్‌గా ఇక్కడ నేను నిలబడ్డాను. బయట మెకానిక్ వర్క్ నేర్చుకున్నప్పుడు నేను ఎవరికీ నేర్పించలా. ఎందుకంటే నా స్వార్థం అక్కడ. నేను నేర్పిస్తే వాళ్ళు షాప్ పెట్టుకుంటారేమో అని. ఇక్కడ ప్రతి ఒక్కటి నేను నేర్చుకుంది ఏదైతే నేర్చుకున్నానో ఒకటే చెప్తా ఉంటారు సారు. స్కూల్లో కాపీ కొడితే దొరికిపోతావు. ఇక్కడ నువ్వు కాపీ కొట్టకపోతే దొరికిపోతావు. నేను కొట్టిన కాపీ ప్రతి ఒక్కరికి అదే నేర్పిస్తా ఉన్నాను. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా టీము ఫార్మ్ అవుతా ఉంది. నేను ఫస్టు వాడుకున్నందుకు రూ. 250 నాకొచ్చాయి. నాకు హైయెస్ట్ చెక్ వచ్చి 29,600 చిల్లరొచ్చాయి. అయినా అమౌంట్ పరంగా చూడలేదు నేను. నేను ఇక్కడ ఒక నెట్‌వర్క్‌ని గట్టిగా చేయాలి. గట్టిగా స్టాండర్డ్ చేయాలి. ఇక్కడ నేను నిలబడాలి. నేను నిలబడాలంటే నేను నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి ఈరోజు నేను తల దించుకొని పని చేస్తే తలెత్తుకొని నాకు ఫలాలిచ్చిద్ది చెట్టు. అలా అనుకుంటే ప్రతిరోజు నేను నిత్యం చిన్న పిల్లవాడిలాగా నేర్చుకుంటా. ఎవ్వరు చెప్పినా గాని నెగెటివ్, పాజిటివ్ వచ్చిద్ది. నెగెటివ్ వదిలేసి పాజిటివే తీసుకుంటాను. ఏ రోజు మా సార్‌కి నేను కంప్లెయింట్ చేయను. సార్ నాకు ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఎందుకు అలా కంప్లెయింట్ చేస్తే ఏముంది? ఇంక విలువేముంది? అందుకని నన్ను చెయ్యి పట్టుకొని ముందు నడిపిస్తూ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఇలా చేసుకుంటే మనకు సక్సెస్ వచ్చిద్ది. ప్రతి ఒక్కటి నీకు ఇబ్బంది ఏం లేదు. నేనుంటాను. నువ్వు నిలబడు. నీకెందుకు 100-200% నేను నీకు సపోర్ట్ ఇస్తానని ముందును నడిపిస్తా ఉన్నాడు. మాకు ప్రతి ఒక్కరి హెల్త్ వచ్చింది. ఈరోజు మెకానిక్‌లకి ఎంతో మందికి చెప్పాను నేను. వందల మందికి చెప్పాను. దర్శి, పొదిలి, ఒంగోలు. నన్ను నమ్మి ఎవరు రాలా. నా పెళ్ళికి 2:30 గంట చికెను పెడితే వచ్చి తినిపోయారు కానీ కనీసం ఒక సోప్ గాని ఎవరు కొనట్లే. ఎక్కడో పరిచయమైన నాకు ఒక ఎస్మార్ట్‌లో పరిచయమైన అన్నోళ్ళ ద్వారా 350 మంది నెట్‌వర్క్ వచ్చింది. ఒక కారులో ఎళ్తున్నాను. ఒక అతను మహేష్ సార్ అని చెప్పి చూసిన తర్వాత అతను 300 మందిని యాడ్ చేశారు. మా చుట్టాలు రాలేదు. బయట వాళ్ళొచ్చారు. ఈరోజు ఎంత గౌరవిస్తున్నాను. బయట టీమ్‌లైనా గాని, మా టీమ్‌లో అయినా గాని ప్రతి ఒక్కటి నీట్‌గా చెప్తాను. హెల్త్‌కైనా గాని, బ్యూటీకైనా, హోమ్ కేర్‌కైనా ప్రతి ఒక్కటి క్లియర్‌గా సార్ ఇవి వాడుకుంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిద్ది. 2, 3 రోజులు వాడి వదిలేస్తే రావు.
బయట మెడిసిన్ సార్, ఈ ఫుడ్ అని క్లియర్ గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తే ప్రతి ఒక్కరు అందరు ఫోన్లు చేస్తారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అందరికన్నా నేను చిన్నోని, నన్ను సార్ అంటమేంది, ఈ టై ఏంది, ఈ టక్ ఏంది, షూ ఏంది, ఊర్లో నుంచి వస్తుంటే అసలు ఏం జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ కానీ గవర్నమెంట్ జాబు వాళ్ళు కానీ పనికిరారు కదా అంటున్నారు. ఇప్పుడేం చూస్తున్నారు, ఒక్క 1 year ఆగండి. ఈ రోజు వైట్ షర్ట్ వేసుకుని వస్తున్నాను. అతి త్వరలోనే 2026 డిసెంబర్ 2027 జనవరి కల్లా ఊర్లో కార్ వేసుకుని కోట్ వేసుకుని రెహమాన్ కళాశాల పెట్టుకుని రాబోతున్నానని బలంగా చెప్తాను. ఎందుకు, నేను ఎత్తుకున్న జెండా సిమెంట్ అనమాట. ఖచ్చితంగా నేను గెలుస్తానని నా మీద నాకు నమ్మకం ఉంది. ఎవరికైనా ఎవరి మీద నమ్మకం ఉండాలి, ప్రతి ఒక్కరి మీద. ఈ రోజు నేను పొద్దు నుంచి ఒంగోలు వెళ్తామంటే ఖచ్చితంగా బస్సు ఎక్కితేనే ఒంగోలు వెళ్తాను, పోదామని చూద్దామంటే పోలేను. అలా నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. చాలా మంది ఎగతాలు చేస్తున్నారు, నెగిటివ్ మాటలు. నువ్వు గెలుస్తావా, సబ్బులు బాగా అమ్ముతున్నావు, ఆ పేస్టులు బాగా అమ్ముతున్నావు, చాలా ఎగతాలు చేస్తా ఉన్నారు. అయినా ఏం కాదు, నేను దీనిలో నిలబడతా, గెలుస్తా. నెగిటివ్ వస్తాయి, ప్రతి ఒక్క దగ్గర నెగిటివ్ వస్తా ఉండిద్ది. ఎందుకంటే అప్పుడు నేను మెకానిక్ వర్క్ నేర్చుకున్నప్పుడు నెగిటివ్ కదా, ఇప్పుడు నెగిటివ్ వస్తాయి. నేను గెలిచినాక ఇప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు నాకు 30 ఏళ్ళు వస్తున్నట్టు నా ఫ్రెండ్స్ చుట్టాలు చాలా మంది వస్తా ఉన్నారు. ఏందో జోసఫ్ ఏందో చేస్తున్నాడంట, మనం అక్కడ పోయి చేద్దామని ఇప్పుడు వచ్చి కిందకి వెళ్తున్నారు. కిందకి వెళ్ళి ఐడియాలు తీసుకుని ఇప్పుడు మూవ్ అవుతా ఉన్నారు. ఏది ఏమైనా కానీ గట్టిగా డిసైడ్ అయ్యి ఇక్కడ మనం నిలబడాలి. నిలబడితేనే మనం ఇక్కడ వచ్చిద్ది. 3 generation ప్లాన్ చాలా కరెక్ట్ అయింది నాకు. సిఎన్సి ఆఫర్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా 2వ తారీఖు సిఎన్సీని పర్ఫెక్ట్ గా తీసుకుంటాను. సిఎన్సీ అని మిస్ అవ్వను. నా కింద వచ్చే కానీ ప్రతి ఒక్కరికి ఇలానే సార్ సిఎన్సీలో ఉన్నానని క్లియర్ గా చెప్తున్నాను. ఈ రోజు చాలా మంది ఇంట్లో గానీ ఎందుకయ్యా నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఇంత స్ట్రగుల్ తిరుగుతున్నావు అంటే వాళ్ళకి తెలియదు దీని గురించి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక పల్లెటూరు కాబట్టి అలా ఆలోచిస్తా ఉంటారు. లేదు, నేను ఖచ్చితంగా గెలుస్తాను, నేను గెలిచి చూపిస్తాను. మా నాన్నగారు చాలా స్ట్రగుల్ పడతా ఉంటాడు. ఎందుకు ఈ బాధ, నేను గొర్రెలు తీసిస్తారా, గొర్రెలు కాసుకున్నారా, అది ఇది అని అంటా ఉంటాడు. మా నాన్న నువ్వు మెకానిక్ వర్గం చేయొద్దు, గొర్రెలు ప్రశాంతంగా నాకు పోయి రావచ్చు కదా అంటూ. నాన్న, నువ్వు గొర్రెలు కాసినవు, జేజీ గొర్రెలు కాసిండు, వాళ్ళ నాన్న కాసిండు, అక్కడ ఏమైనా జీవితం ఏమైనా మారిందా? అంటే తినటానికి ఉండటానికి సరిపోయింది. నేను గాయను, నా పిల్లలు కాయటానికి లేదు. ఆ పని మేము చేయలేము, మా వల్ల కాదు. నువ్వు నాకు 2 సంవత్సరాలు టైం, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇంకొక సంవత్సరం టైం, లేదంటే 100 కాదు 200 గొర్రెలు నేను తెమ్మంటే నేనే గొర్రెలు కాస్తా అని చెప్తా ఉంటాను. అలా ఆయన కనెక్ట్ అయిన నేను ఏది ఏమైనా కానీ ఇంకా డిసైడ్ అయ్యి హార్ట్ఫుల్ గా డిసైడ్ అయ్యి నేను ఇక్కడ నాకు లైఫ్ ఉంది, నేను ఒక్కరిగా కష్టపడితే వీళ్ళు మొత్తం నేను కూర్చోబెట్టి చాకొచ్చు అని చెప్పి గట్టిగా కనెక్ట్ అయ్యి ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ ఎంత దూరం అని కానీ ఆలోచించను. ఒక్క ఐడి కోసం వెళ్తే అక్కడ 4-5 ఐడీలు నిన్న జోరును వాన కుర్చోటి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక్క ఐడి కోసం వెళ్తే 4 ఐడీలు పడ్డాయి. చూడండి, మన నీతి నిజాయితీ పర్ఫెక్ట్ గా చేస్తుంటే అంటారు కదా, సక్సెస్ కోసం వెళ్ళే కదా, సక్సెస్ నీ కాళ్ళ దగ్గరికి వచ్చిందని అంటారు కదా మన మహాగురుజీ ఎంఎస్ఆర్. అలా అనిపించింది అనమాట. తిరుగుతాము. ఈ రోజు ఒక నెగిటివ్ చెప్పారు, మళ్ళీ రేపు ఇంకొక ఐడియాలు పడితే ఏమని ఆశతోటి తిరుగుతా ఉంటాను. ఎక్కడో ఒకరు నేర్చుకోవాలి. ఎవరు ఏది చెప్పినా గానీ చెవుతోటి వింటా ఉంటా. అసలుకి వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఎలా నడుచుకోవాలి, ఒక కస్టమర్తో ఎలా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్. ఎక్కడ మీటింగ్ అంటే ఎక్కడ ఎప్పుడు అనేది నేను మీటింగ్ రానన్న వ్యక్తి ఎక్కడ బాబాయ్ ఎప్పుడు చెప్పు బాబాయ్ అంటే గ్రూప్ లో యాడ్ చేసి ప్రతి మీటింగ్ గుడ్లు పెట్టుకుని వెళ్ళిపోతా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే నేను నేర్చుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకుంటే మనం ఇక్కడ నిలబడతాం. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. అప్లైర్ మీద అనేది మనకు ఒక ప్లాట్ఫామ్ పరిచయం చేసి దావ చూపించాలి. ఆ దావలో నువ్వు వెళ్ళిపోవాలి. ఒంగోలు పోయి బస్సు ఎక్కువ బాబాయ్ వెళ్తామంటే నువ్వు రా బాబాయ్ అంటే దానికి గిలివేముంది. ఇంకా మనం వెళ్ళి అక్కడ మనం చేయాల్సిన పని చేసుకుని అది రావాలన్నమాట. అలా డిసైడ్ అయ్యి చేస్తా ఉన్నాను. అసలు ఇంత మంచి ప్లాట్ఫామ్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు కొండేపు టీంలో మమ్మల్ని కలపటం, కొండేపు సార్ వాళ్ళ టీంలో మమ్మల్ని కలపటం, ఎక్కడ కాచి నేను పొదుల మీటింగ్ అంత సక్సెస్ఫుల్ అయినది ఎంతో సంతోషం అనిపించింది నాకు. సార్ అయినా కానీ రవి సార్ అయినా కానీ, ఆనంద్ సార్ అయినా కానీ, బ్రహ్మయ్య సార్ అయినా కానీ ఎంత దగ్గర తీసుకుని అసలు ఎంతో సంతోషంగా ఉంటున్నారంటే నాకు ఫస్ట్ నుంచి అంటావు, నీకు వాయిస్ ఉంది, ఖచ్చితంగా నువ్వు నిలబడితే నువ్వు సక్సెస్ అవుతావు అని ప్రతి ఒక్కరు అంటా ఉంటారు. చాలా సంతోషం అనిపించింది. ఎక్కడెక్కడ సార్ వాళ్ళు నాకని పెద్ద క్వాలిఫికేషన్లు బయట ఇన్కమ్ ఉంది, నన్ను సార్ అంటా ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏదేమైనా జూమ్ లో ఉన్న 252 మంది చెప్తున్నాను, హార్డ్ఫుల్ గా చేయండి. ఖచ్చితంగా సక్సెస్. ఈ రోజు మనం విత్తనాలు నాడుతున్నాము. ఖచ్చితంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత విత్తనము చిన్న చెట్టు అవుద్ది. చిన్న చెట్టు తర్వాత ఒక పెద్దది అవుద్ది. పెద్ద చెట్టు అయినాక ఇంకా పెద్ద చెట్టు అయిందంటే పూత వస్తా ఉంటుంది, కాయ వస్తా ఉంటుంది. నీకు కోసుకోవడానికి నీకు ఓపిక ఉండదు. నాకు చాలు అన్నంత వరకు ఇంకా కాయలు వస్తానే ఉంటాయి అనమాట. ఒక చెట్టుకి ఒక్క విత్తనం నాటిన మామిడి చెట్టు ఎన్ని కాయలు వచ్చిందో ఆలోచించండి ఒక్కసారి. ఎవరు ఈ రోజు చెక్కు వచ్చినా చెక్కు రాపని మీరు నిలబడండి. నేర్చుకుని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎలా చెప్పు మన అప్లై పైన ఏది చెప్తే అది తూచే తప్పుకొని కానీ పాటిస్తే 100-200% సక్సెస్ వచ్చింది. ఎందుకంటే నేను నేర్చుకున్నా కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ నేను ఏదో తోపు తురుమని నేను చెప్పట్లేదు. నాకు ఏదైతే ఫీల్డ్ లో ఎదురైనా అది ఒక్కటి మాత్రమే చెప్తున్నాను. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే మనం నిలబడతాము. కస్టమర్లతో ఎలా మాట్లాడాలి, ఎలా లౌక్యం చేసుకోవాలి, వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అలా అనుకోవాలి, మన బంధువులు అలా అనుకోవాలి, ఎవరిని కలిసినా కానీ
మనకు ఒక ఐడియా వచ్చిందంటే అసలు ఎంత సంతోషం, ఎవరో వచ్చి మన కింద ఐడియా తీసుకొని కొనుక్కోవాల్సినంత అవసరం ఏముంది. నేను చాలా భావిస్తే ఎవరు నా దగ్గరికి వచ్చినా కానీ మా ఫ్యామిలీ మెంబర్స్, మా టీం మెంబర్స్ అని నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరితోటి పిన్ టు పిన్ చాలా వరకు ప్రతి ఒక్కరు నేను నేర్పించుకుంటా వెళ్తా ఉన్నాను. ఈ రోజు నిజంగా కొన్ని టీం సార్ వాళ్ళు ఎంత ఫాస్ట్ గ్రోత్ అవడానికి ఎంత హార్డ్ వర్క్ అంటే అంత హార్డ్ వర్క్ చేస్తారు. ఆనంద్ సార్, రవి సార్ అయినా, సాయన్ సార్ అయినా, సురేష్ సార్ అయినా బట్టలు బ్యాగ్ పెట్టుకుంటే 4, 5, 6 రోజులు రారు. ఒక్కసారి ఆలోచించండి, సార్ వాళ్ళ పిల్లలు లేరా, వాళ్ళ మేడం వాళ్ళు లేరా, వాళ్ళ అమ్మ నాన్న లేరా, వదిలిపెట్టి తిని తినక ఎండ వాన లేకుండా బ్యాగులు పట్టుకుని తిరుగుతా ఉంటే నాకు అనిపించింది మనం ఈ రకంగా హార్డ్ వర్క్ ఈ రోజు తిరుగుతున్నాం, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. మనకు స్టడీ లేదు, ఎవరితో మాట్లాడాలన్నా ఇబ్బంది, ఏం కాదు, మనకు ఉన్న వరకు చాలు. సారాలను చూసి మనం నేర్చుకోవాలి. ఈ రోజు చూడండి ఎంత లౌక్యంగా ఉంటున్నారు జనాలందరూ కలిసిపోయి, ఎవరి టీంలో అయినా కానీ ఎంత దగ్గర తీసుకోండి, ఎంత ఆప్యాయతంగా ఉంటాం. ఒక్కసారి గమనించండి, జూమ్ లో 282 మంది. మనం ఎప్పుడైతే హార్డ్ ఫుల్ గా చేస్తామో, ఐడి చేసిన కానీ కాదండి, మనం ఎప్పుడైతే హార్డ్ ఫుల్ గా వెస్టేజ్ నమ్ముకొని చేస్తామో అప్పటి నుంచి మీరు డేట్ రాసి పెట్టుకొని మళ్ళీ అదే డేట్ ఖచ్చితంగా మీరు లక్ష్య కొడతారు. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలండి. నేర్చుకుంటేనే మన మెయిన్ మీటింగ్లు జూమ్ మీటింగ్లు, మెయిన్ మీటింగ్ జూమ్ మీటింగ్, మెయిన్ మీటింగ్ జూమ్ మీటింగ్, జూమ్ మీటింగ్కి వస్తేనే మనకి అర్థమైంది అనమాట. ఈ రోజు చూడండి, నేను ఏదో చిన్న సక్సెస్, నా మాటలు కొంతమందికి కనెక్ట్ అవుతుంది, నేను ఎలా చెప్తున్నాను, అలా రోజుకు నాలాగా 100 మంది చెప్తా ఉంటారు. ప్రతి ఒక్కరు, నేను చదువుకొని 10వ తరగతి అయినా కానీ నాకు లోక జ్ఞానం చిన్నప్పటి నుంచి కష్టపడాలి, కష్టపడితేనే మన డబ్బు, కష్టపడిన వరకు వచ్చింది మన డబ్బు కాదు, అది ఊరికి వచ్చినాక ఏదో ఒక హాస్పిటల్ పాలైపోద్ది అన్న వ్యక్తి నేను. ఈ రోజు ఇంత క్లియర్ గా ఖండంగా మాట్లాడుతున్న, గంట కొట్టినట్టు మాట్లాడుతున్నా అంటే కేవలం నన్ను నమ్ముకొని వచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బలం నాకు అనమాట. నేను ఎత్తుకున్న జెండా అనమాట నా బలం. నేను ఎన్ని రోజులు అక్కడ వర్క్ చేసినా నా జీవితం ఏమీ మారదు. చాలా మంది మెకానిక్లు ఎగతాళి చేశారు నన్ను, అయినా ఇబ్బంది లేదు, చేయని, వాళ్ళకి తెలియదు కదా, తెలియనప్పుడు ఎగతాళి చేస్తారు. నేను చేసినా కదా నరేష్ సార్ని అలా డిసైడ్ అయి చేస్తా ఉన్నాను. నెంబర్ 1 ప్లాట్ఫామ్ అండి, మనం అందరం వచ్చినందుకు. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్కి వచ్చిన ఈ రోజు మేము ఇంటి రెంట్ కట్టుకోవాలి, ఈఎంఐ కట్టుకోవాలి, చిట్టీలు కట్టుకోవాలంటే మటుకు మనం ఏం చేయలేమండి. ఇది 3 తరాలు ఇచ్చే బిజినెస్ అండి. మనకి, మన మిస్సెస్ కి, మన పిల్లలకి 3 తరాలు తినే బిజినెస్ ఇది. ఎవ్వరు ఇప్పటికిప్పుడు చూడొద్దు, ఈ రోజు చిక్కులు రావని బాధపడద్దు. ఫస్ట్ మనకి హెల్త్ వచ్చిందని ఈ ప్రొడక్ట్ వాడుకుంటే ప్రతి ఒక్కరు హెల్త్ వచ్చింది. నేను ఫోకస్ పెట్టేది కానీ చాలా వరకు డబ్బుల మీద ఫోకస్ పెట్టాను మొన్నటి దాకా. ఎప్పుడైతే కందుకూరు మీటింగ్ విన్నానో, పెట్టాల్సింది డబ్బుల మీద కాదు, మనం ఆరోగ్యం మీద పెట్టాలి. ఆరోగ్యం వస్తే డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయి. ఆ రోజు మైండ్ ఓపెన్ అయ్యి, ఎందుకంటే తెలవదు కదా, తెలవనప్పుడు ఏం చేద్దాం, చాలా వరకు మారి నన్ను మార్చుకుంటా, నా టీం మెంబర్స్ అందరు మార్చుకుంటా. నేను ఏదైతే ఇక్కడ నేర్చుకున్నా కాపీ కొడతా ఉన్నాను. నేను ఇంకా కాపీ కొడితే జాగ్రత్తగా వెళ్తా ఉన్నాను. కొన్ని మిస్టేక్లు వచ్చినా కానీ అవన్నీ తట్టుకొని కొన్ని సార్లు వెస్టేజ్ ని వదిలిపెట్టిపోయి నా వర్క్ చేసుకుందామని కానీ అంత బాధ అనిపించింది. ఎందుకంటే అది తిరిగేటప్పుడు ఎందుకు అబ్బాయి బాధ ఎంతలా అని అడగాలి, అది అయినా మైండ్ లోకి రానిలా. నెగిటివ్ అనేది నా మైండ్ లో ఒక్క రావుగా నేను ప్లేస్ ఇవ్వను, రానివ్వు, నా దగ్గరగా రానివ్వు నెగిటివ్ ని. అందరు నెగిటివ్ చెప్పినా కానీ ఓకే సార్ ఇబ్బంది ఏం లేదు, చూడండి ఏం కాదు, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చూడమని అలా చెప్పుకుంటా వెళ్తా ఉంటాను. ఏమైనా కానీ డిసైడ్ అయి చేస్తున్నాను. ఖచ్చితంగా నేను గెలిచి ఊర్లోకి అడుగు పెడుతున్న, ఊర్లో బలంగా చెప్పాను కొంతమందికి, మొత్తాన్ని ఒక 20 మంది నేను నా మైండ్ లో లాక్ చేసుకున్నాను. ఖచ్చితంగా వాళ్ళ ఇంటింటికి పోయి వాళ్ళకి వెళ్ళి పొరుకు కాడిపోయి కారు ఆపపోతే ఇంక మనం చేసేది ఏం లేదు. ఖచ్చితంగా చూపిస్తా, వాళ్ళకి చూపించి వాళ్ళు నోరు తెరుచుకునేలాగా, అప్పుడు వాళ్ళు బాధపడేలాగా నేను చెప్తాను. చాలా మంది అన్నారు, జోసఫ్ ఆ రోజు నువ్వు నాకు గట్టిగా చెప్పలేదు కదా, ఇంకా గట్టిగా ఏంది, ఇంకా తలకాయ పట్టుకుని పిల్లలకి పొడవాలి గట్టిగా, ఇంకా గట్టిగా పొడిచి అప్పుడు వెస్టేజ్ అని చెప్పాలి. డబ్బులు రానప్పుడే చెప్పినప్పుడే సబ్బులు వేస్ట్ అని, డబ్బులు వచ్చినప్పుడే నువ్వు గట్టిగా మాకు చెప్పలేదు అంటున్నారు మా ఫ్రెండ్స్ చాలా మంది. మేము అయినా నెగిటివ్కి వెళ్ళలేదు, అయినా సరేలే నీ పని నువ్వే చేసుకోలే, ఇబ్బంది ఏం లేదులే, నేను నా పని నేను చేసుకుంటాలే, నేను మెకానిక్ వర్క్ చేసుకుంటాను, నేను రాకపోతే నేను లక్షల కోట్లు పెట్టుబడి పెట్టట్లేదు, నా గ్యాస్ ట్రబుల్ దగ్గర నేను నా ఫ్రెండ్స్ చుట్టాలు చెప్తున్నాను. నెగిటివ్ పోను వాళ్ళ కాడ, నెగిటివ్ పోతే వాళ్ళకి మనకి తేడా ఏముంది. అలా వెళ్తా ఉన్నాను. నాకు ఈ ప్లాట్ఫామ్ పనిచేసిన మేము నరేష్ సార్కి నేను 3 తరాలు 10 తరాలు నేను రుణపడి ఉంటాను. నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేసిన చాలా సంతోషం పడుతున్నాను. ఈ రోజు నన్ను ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇంతలా సక్సెస్ చేసినందుకు నేను చాలా సంతోషం పడుతున్నాను. ఈ జూమ్ లో ఉన్న 286 మంది చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే కొండే టీమ్ లో ఉంటాం, ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం అండి. వెండి వెండి రాయి దగ్గర ఏం లేదు, బంగారం డైమండ్స్ దగ్గర ఉన్నారు సార్ మీరు. ఖచ్చితంగా 100-200% మీకు రిజల్ట్ వచ్చింది. ప్రతి ఒక్కరు నమ్మండి సార్, మీ పైన అప్పుడైనా ప్రతి ఒక్కరు అడగండి, మీరు అడిగి నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మనం నిలబడతాము. అది చాలా బాగుంది. ఈ రోజు మా హెల్త్ వచ్చింది. ఈ రోజు నేను ఇంత మాట్లాడుతున్నా, ఇంత ముందు దీనిలో రాకుండా చాలా నీరసంగా ముంపుగా ఉన్న వ్యక్తి, ఈ రోజు నేను 18 రకాల క్యాప్సూల్స్ వాడుతున్నాను. నాకు చాలా మంది వీడికి ఎన్ని జబ్బులు, నేను జబ్బులు కాదు, నేను బయట ఏదైతే కాయలు, జాంకాయ, మామిడికాయ, యాపిల్స్కాయ, దానిమ్మకాయ,
కిరివి ఫుడ్ ఇవన్నీ ఏవైతే బయట తీసుకోలేకపోతున్నానో అవి అన్నీ తీసుకుని ఒక 2, 3 రోజుల నుంచి కుళ్ళిపోతాయి. అవి అన్నీ తెచ్చుకొని అవి ఇంత వాడబట్టి నేను ఇంత జర్నీ చేస్తున్నాను. ప్రతి ఒక్క క్యాప్సూల్స్ నేను వాడుతా ఉంటాను. ఈరోజు నేను వాడబట్టి ఇంత ఎనర్జీగా, ఇంత యాక్టివ్‌గా ఉన్నాను. చాలా మంది భయపడతా ఉంటారు. ఇన్ని వాడుతున్నావు ఏదైనా అయిద్దేమో అని చెప్పి. ఒక్కసారి చూడండి స్క్రీన్ మీద ఇన్ని రకాలు వాడుతున్నాను చూడండి. ఒక్కసారి చూడండి. చాలా మంది అంటారు వీడికి ఏమైనా అయిద్దని చెప్పి. అదిగో నిన్న మనం మీటింగ్ అయిపోయిన ఇంటికొచ్చినప్పుడు అవి తీసుకుంటాను. ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే బయట మనం ఎలా తీసుకోవాలి? ముందు మన హెల్త్ వచ్చిద్ది. హెల్త్ వచ్చినాక ఆటోమేటిక్‌గా మనకు డబ్బొస్తా ఉండిద్ది. ప్రతి ఒక్క క్యాప్సూల్స్ తీసుకుంటాను. ప్రతి ఒక్కటి నేను నేర్చుకున్నా కాబట్టి నేను వాడుతున్నాను. ఏమి కాదు. ఇబ్బంది ఏమి లేదు. భయపడాల్సిన పని ఏమి లేదు. ఈడికి ఎన్ని జబ్బులు ఉన్నాయనుకో జబ్బులు కాదండి. జబ్బులు తగ్గించడానికి మనయి. జబ్బులు రావడానికి బయట మందులు వాడుకుంటా ఉంటే జబ్బులు వస్తానే ఉంటాయి. ఒక జబ్బు పోతే ఇంకో జబ్బు వస్తా ఉండిద్ది. ఈరోజు ఎంత జర్నీ చేస్తున్నాను నాన్ స్టాప్‌గా 100, 2, 3, 4, 500 కిలోమీటర్లు నేను జర్నీ చేస్తున్నా అంటే కేవలం వీటి వల్లేనండి నేను జర్నీ చేస్తుంది. వాస్తవంగా చెప్తున్నా. ఓపెనే చెప్తున్నాను. ప్రతి ఒక్కటి ఏదైనా కొత్త ప్రొడక్ట్ వచ్చినా ఖచ్చితంగా నేను వాడాలి. నేను వాడితేనే కదా నేను పక్కన ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. అలా ప్రతి ఒక్కటి వాడండి. చాలా బాగుంది. నంబర్ 1 రిజల్ట్ ఉంది. ఒకసారి చూడండి. ఇంక ఏది ఏమైనా గాని ఇక్కడ డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితేనే మనం ఇక్కడ గెలుస్తామని జెప్పి, ఇంక నువ్వు నమ్ముకుంటా నేను ముందుకెళ్తా. ఇంక ఇబ్బంది లేదు. చాలా బాగుందని జెప్పి ఒక్కసారి చూడండి. ఇదిగో మా పాప చూడండి. ఎంత క్యూట్‌గా ఉందంటే చూడండి అసలు ఎలా ఉండిద్దంటే అసలు అంత సంతోషమైన నవ్వుతూమైన చాలా బాగుండిద్ది. ఒకసారి జూమ్‌లో ఉన్న స్క్రీన్ మీద పెట్టానండి చూడండి. చాలా మందికి అనుమానం నిజంగా ఈళ్ళు కన్ఫర్మ్ అయిందా అవ్వలేదని. ఇంక మన దరిద్రులను మనం ఏమి చేయలేమండి. వాళ్ళని మార్చలేం మనం ఇంక ఎంతసేపు చెప్పినా గాని ఏం లేదనమాట. ఎంత క్యూట్‌గా ఉండిద్దంటే తెల్లంగా హెయిర్ అయినా గాని ఇప్పుడు 7 నెలలు, 8 నెలలొచ్చింది పాపకి. ఎంత యాక్టివ్‌గా ఉండిద్దంటే అంత యాక్టివ్‌గా ఉండిద్ది. చాలా సంతోషం అనిపిచ్చిద్ది. ఏది ఏమైనా గాని నేనింక బలంగా నమ్ముకోవాలి. నేను తిరగాలి. నన్ను నమ్ముకొచ్చిన వాళ్ళని నేను గెలిపించాలి. ఇక్కడ గెలిపిస్తేనే నేను సక్సెస్ అవుతా అని జెప్పి హార్ట్‌ఫుల్‌గా చేస్తున్నానండి. నాకింత అవకాశం ఇచ్చిన సాయన్ సార్‌కి నేను చాలా థాంక్ యూ చెప్తున్నా సాయన్ సార్. నిజంగా మీరు కాల్ చేసినప్పుడు నా జూమ్ నాదే వచ్చింది సార్. దయచేసి ఏమనుకోవద్దు సార్. సారీ సార్. నేను మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో జూమ్ మంచిగా క్లియర్‌గా చాలా బాగా చెప్తాను సార్. రాత్రి ఇంటికొచ్చాక ఒక 11, 11:30 దాకా అయింది. అటు చాలా లాంగ్ వినకొండ దాకెళ్ళి. అయినా నేను జూమ్ చెప్తాను సార్. నేను ఖచ్చితంగా 5 గంటలకు మా ఫ్రెండ్స్ అందరిని మార్నింగ్ జూమ్‌లో సార్ వాళ్ళ జూమ్‌లో అందరూ ఇన్వైట్ చేసుకొని ఎమ్మటే ఇక్కడికొచ్చాను సార్. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు కొండే టీమ్‌కి నేను చాలా రుణపడి ఉంటాను. నేను తగ్గట్టున ఏదో ఒకటి నేను హెల్ప్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఆనంద్ సార్, రవి సార్, సాయన్ సార్, బ్రహ్మయ్య సార్‌కి నిజంగా నేను ప్రసాద్ సార్ గాని నిజంగా చాలా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీ రుణం నేను తీర్చుకోలేను సార్. థాంక్ యూ సార్ సాయన్ సార్. థ్యాంక్ యూ జోసెఫ్ సార్. ఈరోజు వండర్ఫుల్ టెస్టిమనీ షేర్ చేశారు సార్. నిజంగా మీ ప్రతి మాట చూస్తా ఉన్నప్పుడు మీ వాయిస్ బేస్‌లో ప్రతి మాటలో కూడా నాకు చాలా విషయాలు కనెక్ట్ అయ్యాయి సార్. అయితే ఏదేమైనప్పటికీ మీరు చెప్పిన మాటల్లో కొన్ని పర్సనల్‌గా నాకు కనెక్ట్ అయిందంటే నిజంగా మనం హార్ట్‌ఫుల్‌గా వర్క్ చేయాలి. మనం చేసే వర్క్ యథార్థంగా ఉండాలి. మనం నిలబడి డెడికేషన్‌గా వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అది మన మైండ్‌కి మనం చెప్పుకోవాలి. చాలా క్లారిటీగా చెప్పారు సార్. మన మైండ్ సెట్‌ను హార్ట్‌ఫుల్‌గా మార్చుకొని కరెక్ట్‌గా వర్క్ చేస్తే సక్సెస్ రేట్ పెరుగుతుందనే విషయాన్ని క్లియర్‌గా నాకు పర్సనల్‌గా కనెక్ట్ అయింది సార్. మా టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలు కనెక్ట్ అయ్యాయి. నిజంగా ఒకసారి ఆలోచిస్తే లీడర్స్ గమనించండి జోసెఫ్ సార్ నిజంగా మనం అనుకుంటా ఉంటాం. డైలీ 5,000 వస్తా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఎవరికైనా హ్యాపీగా ఉంటది మెకానిక్ షాప్‌లో. అయితే ఈరోజు మనకొక క్రొత్త ఒరవడి. ఎందుకంటే మనకు తెలుగు వారికి నూతన సంవత్సరం గాబట్టి ఉగాది. ఈ నూతన సంవత్సరం రోజు బుల్లెట్ లాంటి వర్డ్స్ కొన్ని మనకు అర్థమయ్యే రీతిలో జోసెఫ్ సార్ దగ్గర నేర్చుకున్నాం. వాళ్ళ ఇంట్లో పర్సనల్‌గా రిజల్ట్ వచ్చింది. అలాగే తన ఫ్యామిలీలో చాలా సంతోషకరమైనటువంటి వార్త విన్నాడు. ఎందుకంటే మన ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా చక్కటి బేబీ పుట్టడం జరిగింది. రియల్‌గా హార్ట్‌ఫుల్‌గా మనం అందరం గూడా హార్ట్‌ఫుల్‌గా కంగ్రాచ్యులేషన్ జెప్పాలి. మనందరం గూడా సంతోషించాలి. ఇంకొక మాట జెప్పాడు. నేను నేర్చుకోవాలి. ఎవరేం జెప్తే అది నేర్చుకోవాలి అనేటువంటి మైండ్ సెట్ అనేది దగ్గరగా చెవి పెట్టి వింటాననేటువంటి మైండ్ సెట్ నిజంగా విషయాలు నేను గూడా కొన్ని సందర్భాల్లో వినలేకపోతా ఉంటాను పర్సనల్‌గా. హార్ట్‌ఫుల్‌గా ఈ మాటలన్నీ లీడర్స్ గమనించండి. 275 మెంబర్స్ ఉన్నారు. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు ఎవరమైనా 10థ్ క్లాస్ చదివి నిలబడిన ఒక మెకానిక్ సక్సెస్ అయినప్పుడు చాలా మంది మనం సక్సెస్ అవ్వలేకుండా ఉండలేము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ జోసెఫ్ సార్ థ్యాంక్ యూ ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాల్యుబుల్ టైం చాలా సంతోషంగా ఉంది. మీకు హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్తున్నాను సార్.
కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, ఫీడ్బ్యాక్ ఓకే తీసుకుందాం సార్. ఓకే సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్, నిజంగా థ్యాంక్ యూ సార్, సాయిల్ సార్. ఆనంద్ సార్తో మాట్లాడించి మనం ఫీడ్బ్యాక్ లేక వెళ్దాం సార్. గుడ్ ఓకే మార్నింగ్ ఆనంద్ ఓకే. సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. జోసెఫ్ సార్ గుడ్ మార్నింగ్, గ్రేట్ లీడర్. సార్ థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ అన్ని చెప్పారు మీరు. నిజంగా గెలవాలని ఆలోచన, డిసైడ్ అయిన మైండ్ సెట్ కనుక అందరికి ఉంటే ఖచ్చితంగా ప్రకృతి దారి చూపించింది. ఏ పనులైనా, నాట్ ఓన్లీ వేస్టేజ్, ఏ రంగంలో అయినా సక్సెస్ అవ్వాలని బలమైన సంకల్పం ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ రంగంలో మనం సక్సెస్ అవడానికి ప్రకృతి దారి చూపించింది. అందుకే మీరే నిదర్శనం. మెకానిక్ దగ్గర నుంచి అక్కడ బాగానే ఉంది, ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏం లేవు. కానీ ఫ్యూచర్ చూడాలి అని అంటే ఖచ్చితంగా వెస్టీజ్లో మీరు ఆరోగ్యాన్ని చూశారు. ఆ వచ్చిన ఆరోగ్యాన్ని అందరికీ మంచి పని చేస్తున్నాను కదా అని ఒక ఆలోచనతో ఒక అడుగు ముందుకేస్తే ఈరోజు మీరు చిన్న సక్సెస్ అయినా కానీ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మళ్ళీ నేను మా ఊర్లో కారు తీసుకొని ఖచ్చితంగా అందరికీ నేను కనువిప్పు కలిగిస్తాను. రైట్, అది చాలా పెద్ద వర్డ్ సార్, చాలా పెద్ద మాట కూడా. ఎందుకంటే బయట కూడా మనం తీసుకోవచ్చు కానీ ఇంత కాన్ఫిడెన్స్గా మనం చెప్పలేం. ఇక్కడ కేవలం జోసఫ్ సార్కి ఆ మైండ్ సెట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నానంటే ఇక్కడ వెస్టీలో సక్సెస్ అయిన పీపుల్స్తో జర్నీ చేయటం బట్టి, అదేవిధంగా మీటింగ్స్ కాబట్టి, ఇవన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నాడు కాబట్టి కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు. ఏదేమైనా చేయాల్సింది నేనే, నేర్చుకోవాల్సింది నేనే. సూపర్ సార్. ఏ పనులైనా బాధ్యత తీసుకుంటే ఓడిపోము, తీసుకోకపోతే ఖచ్చితంగా గెలవలేము. ఎందుకంటే ఇక్కడ జీవితం మారాలంటే ఎవరు మారాలంటే నేనే మారాలి. సో అందులో చాలా వండర్ఫుల్ సార్. ఇంకొక మాట గమనించండి లీడర్స్, ఇది నిజంగానే చాలా ఇంపార్టెంట్ వర్డ్. నాకు ఈ స్టార్టింగ్లో గైడెన్స్ లేదు ఇక్కడ అన్నాడు. ఖచ్చితంగా ప్రతి పనిలోనూ నేర్చుకోవాలని ఎంత తపన నీకున్నా కానీ గైడెన్స్ ఉండాలి, చెప్పే గురువులు ఉండాలి. సో అప్లైనర్ ఉండాలి. ఈ బిజినెస్ అయితే స్పెషల్గా మనం గమనించాల్సింది ఏంటంటే అప్లైనర్ చాలా విలువైన వ్యక్తి. అటువంటి అప్లైనర్ నాకు సపోర్ట్ లేదు, ముందు అలా లేరు, జాయిన్ చేసి వదిలేశారు. అయినా జోసఫ్ సార్ లాంటి లీడర్ గమనిస్తే ఎక్కడో ఒక చోటుకెళ్ళి నేర్చుకోవాలని చెప్పేసి, మనం క్రాస్ టీమ్ అయినా కావచ్చు కానీ మనం అందరం ఒకటే అసోసియేషన్, కానీ నేర్చుకోవడానికి మాత్రం ట్రావెల్ చేస్తున్నాడు. గుంటూరు వచ్చాడు, వేటపాలెం వచ్చాడు, కందుకూరు వస్తున్నాడు అంటే నేర్చుకోవడానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు చూడండి. సో నేర్చుకునే వ్యక్తులకి ప్రకృతి ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటుంది. అందులో కూడా మన టీం ఏంటంటే ఎవరైనా కావచ్చు, ఆ టీం ఈ టీం ఏం తారతమ్యం లేదు జోసఫ్ సార్. మీలాంటి వ్యక్తులకు కొంతమందికి మా మాట ద్వారా సహాయం చేయడం ద్వారా ఓవరాల్గా మనం ఏం చేస్తున్నామంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్నాము, వెస్టేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో వెస్టేజ్లో మీలాంటి గ్రేట్ లీడర్ కనుక ఒక అడుగు ముందుకే సక్సెస్ అయితే ఇంకొంతమందికి వెస్టేజ్ మీద గౌరవం వచ్చింది. అంతే తప్ప నేనే బాగుపడాలి, నేనే తినాలి, నేను ఒక్కడనే పైకి రావాలనే మైండ్ సెట్ మాకు ఎవరికి లేదు. సో అందులో మీరు చాలా గ్రేట్ లీడర్ సార్. ప్రతి చోట జర్నీ చేస్తున్నారు. నాకు తెలిసి డిసెంబర్ దాకా కూడా పట్టదు. ఇప్పుడు ఆల్రెడీ 30,000 అంటే జస్ట్ ఇంకొక 3 LOBలు ఇస్తే 1 lakh వెళ్ళిపోతారు మీరు. అంత ప్యాషనేట్ గా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. 1 సెకండ్, ఒక వర్డ్ మళ్ళీ రిపీట్ చేసి నేను సాయన సార్కి బ్యాక్ టు పోస్ట్ ఇస్తాను. ఆ రిపీట్ వర్డ్ ఏందో లీడర్స్ మళ్ళీ గమనించండి. ఎవరైతే కీ లీడర్స్ ఇందులో ఉన్నారో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్లైనర్ సపోర్ట్, అప్లైనర్ మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు మన టీం సైడ్ అంటే ఏపీలో సక్సెస్ అవుతున్న టీం సైడ్ చూస్తున్నారు అందరూ అంటే అందులో మీరు ఉండటం, నువ్వు ఉండటం చాలా అదృష్టం. కాకపోతే జోసఫ్ సార్ చెప్పింది ఒకటే, ఇది నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకో, నువ్వే చేయాలి నీ పని. సో అది నేర్చుకుందాం. ఈ రోజుకి నేను నేర్చుకునే పరిస్థితిలో ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని మార్చుకొని కొంత ఓర్పు కనుకుంటే 1 yearలో 1 lakh తీసుకోవచ్చు. సో మన లీడర్స్ అందరూ కూడా ప్రూవ్ చేస్తూ ఉన్నారు. సో అందరం కూడా గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, స్పెషల్గా జోసఫ్ సార్ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ మీరు ఏదైతే గోల్స్ అండ్ డ్రీమ్స్ పెట్టుకున్నారో త్వరగా నెరవేరాలి. అందులో మా వంతు, నా వంతు ఎంత కొంత, ఎంత ఉంటే అంత హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ అనంత్ సార్. నిజంగా మిమ్మల్ని చూసి ఎంత వ్యక్తి, చదువుకున్న వ్యక్తి సార్ బయట ఇన్కమ్ ఉండి కానీ వచ్చారంటే నేను ఏ రకం కష్టపడాలి సార్, ఈ ఏజ్ లో కానీ ఈ రకం కష్టపడుతున్నారు. నేను ఇంకా చిన్న వ్యక్తి, నేను ఇంకా ఎంత కష్టపడాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలని నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు ఇంకా చాలా సంతోషం అనిపించింది సార్. ఖచ్చితంగా 100% మీకు తమ్ముళ్ళలాగా నేను మీ అంటుంటాను సార్. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ జోసఫ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాయి సార్. గ్రేట్ వర్డ్స్, వండర్ఫుల్ వర్డ్స్ షేర్ చేశారు టీంకి. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు జోసఫ్ సార్. మీరు మాట్లాడుతూ ఉండగానే
చాలా మంది ఇన్స్పైర్ గా తీసుకున్నారు మీ మాటలు. మనము ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ సాయం సార్. థ్యాంక్ యూ సార్. మమ్ముల మేడం, సింగరాయకొండ మమ్ముల అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను అండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మమ్ముల సింగరాయకొండ మేడం. మేడం ఆర్ సార్? మమ్ముల రామయ్య సార్, గుడ్ మార్నింగ్. రామయ్య సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఎస్, గుడ్ మార్నింగ్ సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జోసెఫ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు మన అసోసియేషన్ కి జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు. సార్. మనకు ఉగాది అంటే కొత్త సంవత్సరం సాయన్ సార్ అన్నట్టుగా కొత్త సంవత్సరం రోజున మంచి జోష్ ఉండే విధంగా మంచి టెస్ట్ మోని ఇచ్చారు. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట మాకు మంచి ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. దాంట్లో స్పెషల్ గా మాకు ఒక పాయింట్ అనేది నాకు ముఖ్యంగా ఇన్స్పిరేషన్ అయిన విషయం ఏంటంటే కష్టపడాలి, వెస్టేజ్ నమ్మి కష్టపడాలి. మనకంటూ గురువు ఉన్నా లేకపోయినా కానీ ముందు మనం నేర్చుకొని ముందుకు వెళ్తేనే ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందనే పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. పండగ రోజు మంచి మాటలు చెప్పారు. మా ఫుడ్ సప్లిమెంటరీ ఒక గొప్పతనం చెప్పారు. ముఖ్యంగా మీరు ఇంట్లో మీరు పర్సనల్ గా వాడిన ఫుడ్ సప్లిమెంటరీ కానీ మీకు వచ్చిన రిజల్ట్ కానీ చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరికి బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది సార్. ఎందుకంటే మన ఫుడ్ సప్లిమెంట్ పవర్ మాకు తెలుసు. ఎందుకంటే నేను అన్ని రకాల ప్రోడక్ట్లు వాడుతూ ఉంటాను. ఫుడ్ సప్లిమెంటరీ అనేది ప్రతి ఒక్కటి వాడుతూనే ఉంటాను కాబట్టి నాకు తెలుసు. సో ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట మాకు వాల్యుబుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదైతే మీరు గోల్ పెట్టుకున్నారో గెలిచి మీ సొంత ఊరికి కార్లో వెళ్ళాలనుకుంటున్నారో ఆ గోల్ నెరవేరాలని కోరుకుంటున్నాం సార్ పండగ రోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామయ్య సార్. సార్ రామయ్య సార్ అని పొదిలి సార్ సార్ పరిచయం అయ్యారు. ఫుల్ టైం చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ సార్ కింద కనిగిరి మంచి టీం వచ్చింది సార్. సారథర్ అని గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ రామయ్య సార్. థ్యాంక్ యూ కృష్ణవేణి సార్. మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. కృష్ణవేణి మేడం. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జోసెఫ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు ఉదయమే మీరు చాలా బాగుంది సార్ మీ టెస్టిమోనీ. మీ జర్నీ అంతా కూడా ఎంతో కష్టపడి మీరు పైకి వచ్చారు. మెకానిక్ నేర్చుకొని పూర్తిగా దాంట్లో సక్సెస్ అయ్యారు. అంతటితో మీరు ఊరుకోకుండా వెస్టేజ్ ని పట్టుకొని వెస్టేజ్ లో మీకు అప్లయన్స్ మోటివేషన్ చేసేవాళ్ళు లేకపోయినా కానీ మీరు నేర్చుకొని ఇంత స్థాయికి వచ్చినందుకే మీకు ఎంతగానో నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్. అలాగే నాకు ఒక పాయింట్ కనెక్ట్ అయింది సార్. మనం మంచి విత్తనం నాటాము వెస్టేజ్ లో, ఆ విత్తనం మొక్క అయ్యి వృక్షం అయ్యి ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు మనం భుజిస్తామని చెప్పారు కదా సార్. నిజంగా వాస్తవం సార్ ఇది. మీరు కూడా ఇంకా మీరు ఖచ్చితంగా మీరు పెట్టుకున్న గోల్ కంప్లీట్ చేసి అందరి ముందు మీరు చాలా గ్రేట్ గా నిలబడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా బాగా వర్క్ చేస్తున్నారు కృష్ణవేణి మేడం. ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అంజిరెడ్డి సార్, గుడ్ మార్నింగ్. అంజిరెడ్డి సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎస్ గుడ్ మార్నింగ్ సార్. జోసెఫ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ని నేను పర్సనల్ గా సార్ని అటుకు ఒక దొనకొండలో చూసా సార్. పొలం కాడ కూర్చొని అప్పటికప్పుడు మన గ్రాన్యుల్స్ లేవు వాస్తవంగా సార్ దగ్గర. అప్పటికప్పుడు పొదల నుంచి తెప్పించారు సార్. ఎందుకంటే అతను కస్టమర్ కి ఆ రోజు బలం మందు జల్లితే మరుసటి రోజు మనకి ఇస్తే ప్రయోజనం ఉండదని వాళ్ళ దగ్గరుండి కూర్చొని అంత వాన పడింది కూడా వాస్తవానికి. పొద్దున వాన పడింది, పోవటానికి దోవకాడ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా అక్కడ కూర్చొని పాపం గ్రాన్యుల్స్ పొదల నుంచి తెప్పించి మన ప్రొడక్ట్ ని వాళ్ళ చేలోకి ఎట్టా పానీయాలని చేశారు సార్. ఆ రోజు ఆ శ్రమ చూసారు సార్. యాక్చువల్గా ఏంటంటే గ్రాన్యుల్స్ ఎట్ట కలుపుతారని నాకు తెలియదు కాబట్టి ఆ రోజు 2 గంటలు సార్తో ఉండి పొలం కాడికి వెళ్ళి సార్ ఎట్ట కలుపుతారు నేను కూడా చూడాలి సార్ అని నిలబడి చూసా సార్. సార్తో ఆ శ్రమ ఉండబట్టే సార్ ఇవాళ సార్ చాలా వరకు అందరికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు సార్. థ్యాంక్ యూ సార్. ఇట్టాగే మీరు ముందుకు నడవాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జోసెఫ్ సార్. అంజిరెడ్డి సార్ ఫుల్ టైం చేస్తా ఉన్నారు. గ్రేట్ లీడర్, మంచి డెడికేషన్ వర్క్ సార్. సిఎన్సి కొట్టించడానికి 2వ తేదీ ఒంగోలు వస్తాడు. సార్ అవును సార్. చాలా సార్లు చూశాను అంజలి సార్. ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది సార్. మీరు ఏదైతే నమ్ముకున్నారో
మీకు తూచ తప్పకుండా అప్పుడే సార్ మీకు ఏది చెప్తే అది తూచ తప్పకుండా పడండి. ఖచ్చితంగా సక్సెస్ మీ దగ్గర కాదు, మీ ఇంటి దగ్గరికే వచ్చింది. సార్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్ అంజనేయులు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంజరెడ్డి సార్, థ్యాంక్ యూ. రమేష్ సార్, పెండం రమేష్ సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మంగళగిరి. రమేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయన సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జోసెఫ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మొన్న విజయవాడ డిఎల్పి మీటింగ్ లో మీ మాటలు కనెక్ట్ అయిపోయాను సార్. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. మీరు మెకానిక్ హ్యాండ్ బ్యాగ్ కనెక్ట్ అయిపోయారంటే నేను అలోవెరా గ్యాస్ టేబుల్ కనెక్ట్ అయిపోయాను సార్. సూపర్. చాలా వండర్ఫుల్ పడచ్చు సార్. దీంట్లో దమ్మన్న పడచ్చు. ఎవరు ఎన్ని అనుకున్నా సరే మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడమే. అది మనకి సురేష్ సారు, ఆనంద్ గారు, రవి సారు వీళ్ళందరూ సపోర్ట్ ఉంది, పైన గురువు గారు సపోర్ట్ ఉంది. మనం ఏం దిగులు చెందవచ్చు. మీరు అనుకున్న గోలు రేపు డిసెంబర్ కి కారు తీసుకొని మీ ఊళ్ళో అడిగి పెడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అందరికి సేమ్ టు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జోసెఫ్ సార్. రమేష్ సార్ డైలీ ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్, మంగళగిరి. ఎక్సలెంట్ లీడర్ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దుర్గా మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. దుర్గా మేడం, ఎస్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. దుర్గా మేడం. సాయన సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. జోసఫ్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా ఫస్ట్ గా అందరికి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉగాది శుభాకాంక్షలు సార్. ఏమిటి మేడం? థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన పాయింట్లన్నీ, మీరు పడ్డ కష్టాలు, మీరు చెప్పిన గైడెన్స్ అంతా బాగానే ఉంది సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మనం కష్టపడాలి, నేర్చుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి, ఎవరేది చెప్పినా వింటాను అన్న పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. నేను కూడా ఎవరేం చెప్పినా ఈని వాళ్ళు ఏం చెప్తున్నారా ఏందా అని ఆలోచించి నేర్చుకుంటా ఉంటాను సార్. అట్లానే మాకు మా ప్లేయర్ హరి నాగలక్ష్మి సార్ మాకు గైడ్స్ ఇచ్చేది మా మెంటర్స్ ఆనంద్ సారు, సురేష్ సారు, రవి సారు, సాయన సారు, కోటి సారు, అట్లా మా ఎన్నంటే ఉండి వాళ్ళు మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు సార్. అట్లనే మీ గోల్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. విజువల్ ఎంఎస్ సార్, అసోసియేషన్ సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దుర్గా మేడం. మేడం గోల్డ్ డైరెక్టర్ సార్. ఎడ్యుకేషన్ ఏం లేదు, షాప్ ఉంది. షాప్ ను కూడా పక్కన పెట్టి మేడం కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. డే టైంలో కొంతసేపు మాత్రం ఉంటుంది. ప్రతి మీటింగ్ ఉంటారు మీలాగా మేడం. ఎక్కడ మీటింగ్ జరిగినా దుర్గా మేడం ఉంటారు. ఇప్పుడు 40,000 ఫ్రెండ్షిప్ తీసుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ దుర్గా మేడం, థ్యాంక్ యూ, గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ సార్. నాదేం లేదు సార్, అంతా మా లైఫ్ లైనర్ పైన ఉన్న సపోర్ట్, లైఫ్ లైనర్ మెంటర్స్ వాళ్ళందరూ సపోర్ట్ పట్టుకొని వెళ్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గోపి సార్, జమ్మవరం, అన్మ్యూట్ ఆప్షన్ చేసుకోండి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జోసఫ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇలాగే మేము చిన్న షాప్ పెట్టుకున్నాం సార్. మేము నేను చదివిన 10th క్లాసే, కానీ మాకు ట్రగుల్స్ వస్తూ ఉన్నాయి. మీరు చెప్పిన పాయింట్లు బాగా కనెక్ట్ అయ్యారు సార్. మాకు జరుగుతున్నాయని చెప్పి అనిపించింది సార్. మేము ఈ సిస్టంలో ఏది ఏమైనా సరే ముందుకెళ్ళాలి, గెలవాలి, మనతో పాటు నమ్మి వచ్చిన వాళ్ళని గెలిపించాలని పాయింట్ కనెక్ట్ అయింది సార్. మేము అలాగే ముందుకు వెళ్తున్నాం సార్. మీ డ్రీమ్స్, గోల్స్, మీరు అనుకున్న డ్రీమ్స్, గోల్స్ ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గోపి సార్, మీరు కూడా నిజంగా మీ యొక్క వర్క్ చూస్తా ఉన్నప్పుడు మీరు మేడం ఎక్సలెంట్ గా చేస్తున్నారు. చాలా దూరం సార్ జోసెఫ్ సార్. మేడం సార్ కూడా ప్రతి మీటింగ్ లో ఉంటారు. చక్కగా చాలా బాగా వర్క్ చేస్తుంటారు. థ్యాంక్ యూ గోపి సార్. థ్యాంక్ యూ సాయన్ సార్. కోటి ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఏ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జోసఫ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జోసెఫ్ కాదు, పేర్లు కూడా మార్చేస్తున్నారు. ఇంగ్లీష్ లో జోసఫ్, తెలుగులో యేసోబు. సూపర్ సార్. సూపర్. ఫలించే కొమ్మ.
గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సూపర్. పర్సనల్ గా నాకు చాలా చాలా ఉపయోగపడింది మీ జూమ్ సెషన్. ఈ సార్ జూమ్ లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ లో సోపు పేస్ట్ వాడుకున్నప్పుడు ఎవరు పిలిచినప్పుడు రాలేదు. దాని తర్వాత నువ్వు గట్టిగా చెప్పలేదు, గట్టిగా కాదు ఇంకా పిల్లలకేసి గుద్దినప్పుడు చెబుతున్నాడు. అవకాశం వచ్చింది సార్ ఖచ్చితంగా. ఎప్పుడంటే మనం నిజంగా వాళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు పిల్లలు కాదు సార్. నేను అట్లాగే నా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదుగురిని ఒక కర్ర తీసుకొని తరుక్కున్నా, మీరు ఎందుకు ఐడి తీసుకుర్రా అని. నాకు ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది. మీ పెయిన్ఫుల్ జర్నీ అనేది చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా సార్. ఎందుకంటే ఫస్ట్ టైం మిమ్మల్ని సుబ్బయ్య శెట్టి గారు గురువు గారి మీటింగ్ లో చూశాను ఒంగోలు. చూడగానే మీరు ఒక టై తీసుకొని వచ్చి టై కట్టండి అని అన్నారు. అక్కడ ముఖం అనేది బాగా ప్రింట్ అయిపోయింది సార్. అట్లా ప్రతి మీటింగ్ లో కలుస్తున్నాం. మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. జోసఫ్ సార్, థ్యాంక్ యూ. మంచి సక్సెస్ జర్నీ ఇచ్చేశారు. పర్సనల్ గా నాకు చాలా యూజ్ అయింది, ఉపయోగపడింది. థ్యాంక్ యూ జోసఫ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ సార్. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్. ఎస్ గుడ్ మార్నింగ్ సాయిన్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. జోసఫ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. జోసఫ్ సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్క పాయింట్ చాలా కరెక్ట్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ మేడం. ఒక్కొక్క అదే విత్తనం వేసిన కాడ నుంచి మనం వృక్షము ఎదగాలని చెప్తున్నారు కదా సార్. జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలన్నారు కదా సార్. చాలా బాగా చెప్పారు సార్ మీరు. అలాగే మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మంచి వాయిస్. థ్యాంక్ యూ మేడం. ప్రతిమ మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జోసఫ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ యొక్క జర్నీ చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. తర్వాత నాకు పర్సనల్ గా కనెక్ట్ అయింది సార్. పీసీఓడికి వాడుకున్న తర్వాత మీ వైఫ్ కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మంచి బేబీ పుట్టిన తర్వాత ఆ హ్యాపీనెస్ అనేది ఎవరు కూడా మనకి ఇవ్వలేరు. తర్వాత మీరిచ్చిన ఈ యొక్క జూమ్ ద్వారా చాలా మందికి హెల్ప్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత వచ్చేసి ఎక్కడ పని చేస్తున్నాం, ఎక్కడ కష్టపడుతున్నాం అనేటువంటి ఆలోచనతో పనిచేస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు అనేటువంటి పాయింట్ మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ఆ పాయింట్ నాకు కనెక్ట్ అయింది. తర్వాత మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ త్వరగా రీచ్ అయ్యి మీరు త్వరగా మీ ఊరి దగ్గరికి వెళ్ళి 20 మంది దగ్గరికి వెళ్ళి మీరు నిలబడాలి సార్. కంపల్సరీ జరుగుతుంది త్వరలోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రతిమ మేడం. మీరు కూడా చాలా చక్కగా చేస్తా ఉన్నారు. రీసెంట్ గా వర్క్ ఎక్సలెంట్ వర్క్ మేడం. ఫ్యామిలీగా థ్యాంక్ యూ సార్. యేసు బాబు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. జోసఫ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు టెస్ట్ మనీ వండర్ఫుల్ గా ఉంది సార్. ఉగాది రోజు మంచి టెస్ట్ మనీ మాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మాకు అట్నే మీ జర్నీలో చాలా అవమానాలు బాధలు అన్నీ ఉన్నాయని గమనించాను సార్. నేను మిమ్మల్ని కందుకూరు మీటింగ్ లో చూసాను సార్. బాగా మీరు చాలా వండర్ఫుల్ గా తిరుగుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్నే మీ గోల్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యేసు బాబు సార్. మీరు కూడా మంచి లీడర్ అవుతా ఉన్నారు. డైలీ టెస్ట్ మనీ మీరు ఫీడ్బ్యాక్ షేర్ చేస్తా ఉన్నారు ప్రతి టెస్ట్ మనీలో. ఎక్సలెంట్ లీడర్ యేసు బాబు సార్. థ్యాంక్ యూ. కోలా విక్రమ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జోసఫ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగుంది సార్ మీ టెస్ట్ మనీ. చాలా పాయింట్స్ కనెక్ట్ అయినాయి నాకు. దాంట్లో మెయిన్ గా నాకు బాగా కనెక్ట్ అయిందంటే ఒక విత్తనం నాటినప్పుడు అది మనం దాని మీదే ఫోకస్ చేసినప్పుడు ఒక మొక్కగా మారుద్ది. మొక్కగా మారిన తర్వాత వృక్షంగా మారి మనకు ఫలాలు ఇస్తుంది అని చెప్పారు సార్. అది చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. దాని తర్వాత మనం ఎప్పుడైతే డిసైడ్ అయ్యి దాని మీద మనం పని చేస్తా ఉంటామో మనకి ప్రకృతే సహాయం చేసి మన వర్క్ ని అయ్యేటట్టు చూస్తుంది అని చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ గా మీరు కుర్చేడి దగ్గర ఒక్క ఐడి కోసం వెళ్తే అక్కడ 4 ఐడీలు అయ్యాయని చెప్పారు.
కారులో పరిచయమైన ఆయన 300 మెంబర్స్ ఐడీలు తీసుకొచ్చారన్నారు. చాలా బాగుంది సార్. మీరు డిసైడ్ అయి చేస్తున్నారు. ఇది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. నేను కూడా ఇలా డిసైడ్ అయ్యి చేసి టీంని పెంచుకొని బిజినెస్ చాలా మందికి మన ఈ లైఫ్ ఉన్న వెస్టేజ్ లోకి తీసుకొద్దామని నేను డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జోసఫ్. థ్యాంక్ యూ విక్రమ్ సార్. గవర్నమెంట్ డిజిటల్ ఎస్టేట్ సచివాలయం సార్. ఇదివరకు సాఫ్ట్వేర్ 2 lakhs అబౌట్ 2-3 lakhs ఇన్కమ్ ఉంది సార్. గవర్నమెంట్ జాబ్ వచ్చిందని సాఫ్ట్వేర్ ని వదిలేసి అక్కడే ఉంటున్నాడు. గవర్నమెంట్ జాబ్ లో ఉంటున్నాడు సార్. చేస్తూ మంచి వర్క్. ఇప్పుడు ఈ నెల సిల్వర్ క్యాటర్కి వెళ్తున్నాడు సార్ జోసఫ్ సార్. మంచి డెడికేషన్. థ్యాంక్ యూ మరొకసారి జోసఫ్ సార్. మీరు వాల్యుబుల్ టైంని మా టీంకి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ వాయిస్ ఈరోజు చాలా మందికి బెనిఫిట్ జరిగినది. థ్యాంక్ యూ. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి హార్ట్ఫుల్ గా మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. కొన్ని మీటింగ్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి సార్. ఓకే, మీరు ఉండాలంటే ఉండొచ్చు, లేదంటే లెఫ్ట్ అవ్వచ్చు సార్. రిమూవ్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జోసఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ 240 మంది ఉన్నారు. మరొకసారి మీ అందరికి కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు, మన తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇయర్ ఉగాది కల్లా అందరు ఈ రోజు నా టెస్ట్ మనీని బట్టి నేర్చుకొని నిలబడి కష్టపడి మనం నెక్స్ట్ ఇయర్ సక్సెస్ అయ్యి అందరం కూడా 1 lakh తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గమనించండి, ఈరోజు లీడర్స్ మీటింగ్ ఉంది. గ్రేట్ లీడర్ సురేష్ సార్, డైమండ్ డైరెక్టర్, వండర్ఫుల్ లీడర్స్ మీటింగ్ చెప్పబోతా ఉన్నాడు. ఎందుకంటే ప్రతి లీడర్ మీటింగ్ లో డిఫరెంట్ వేలో వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ టైం అటెండ్ అవ్వని ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా అటెండ్ అవ్వకపోతే మ్యాక్సిమం ఈరోజు హాలిడే కాబట్టి ఎవరు కూడా మీ పనుల మీద ఇదవ్వకుండా కందుకూరు లీడర్స్ మీటింగ్ కి కన్ఫామ్ గా అటెండ్ అవ్వండి. తిరుమల కళ్యాణ మండపం పామూరు రోడ్, తిరుమల కళ్యాణ మండపం పామూరు రోడ్ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క లీడర్ కూడా గమనించి మీ టీంని అటెండ్ చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్ లీడర్స్ గమనించండి, 20వ తేదీ ఉదయం 9 గంటలకు శుక్రవారం పొన్నూరు సెమినార్ ఉంది. మన గురువు గారు అయినటువంటి ప్రోడక్ట్ కింగ్ పిఎస్ఆర్ సార్, మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు రాబోతా ఉన్నారు. పొన్నూరులో మీటింగ్ వండర్ఫుల్ గా జరగబోతుంది. రాఘవేంద్ర సార్ టోకెన్ ఓన్లీ 10 రూపాయలు మాత్రమే. మన టీ ఖర్చు మాత్రమే 10 రూపీస్ టోకెన్. రాఘవేంద్ర సార్కి టోకెన్ ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు పొన్నూరు వెళ్ళవలసిందిగా మీటింగ్ కి. అక్కడ ఉన్నటువంటి టీమ్స్ మీరు కొత్త వాళ్ళకి ఎక్కువ మంది లీడర్స్ ప్రమోట్ చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒంగోలు జరగబోతా ఉంది. ఒంగోలులో కూడా ముందుగా కావలి, మళ్ళీ 20వ తేదీ శుక్రవారం కావలి అవ్వటం జరిగింది. గురువారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు కళ్యాణ మండపం నియర్ భాష్యం స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఎంజిఆర్ కళ్యాణ మండపం జరుగుతుంది. ఓన్లీ 10 రూపాయలు మాత్రమే. కావలి చుట్టుపక్కల ఉన్న ప్రతి లీడర్ కూడా ఎక్కువ మందిని కొత్త వారిని ప్రమోట్ చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒంగోలు ఈవినింగ్ 4కి 3 గంటలకు స్టార్ట్ అవబోతా ఉంది. ఇక్కడ కూడా మహా గురూజీ ఎంఎస్ఆర్ గారు అలాగే మన ప్రోడక్ట్ కింగ్ పిఎస్ఆర్ సార్ రాబోతా ఉన్నారు. రంజాన్ పండుగ స్పెషల్ గా శుక్రవారము 3 గంటలకి సిపిఐ భవన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పక్కనే ఉంటుంది. రెగ్యులర్ గా జరిగే ఫంక్షన్ హాల్లోనే మీటింగ్ జరుగుతా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా నెగ్లిజెంట్ చేయకుండా లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మీ టీంను ప్రమోట్ చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఏమన్నా ఉన్నాయా కోటి సార్? థ్యాంక్ యూ లీడర్స్. ఏదైనా మీటింగ్స్ కానీ ఉంటే మన బూట్ క్యాంప్ ఉంటే మనం పర్సనల్ గా మేము గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాము. ఆ గ్రూప్ ను చూడండి. అలాగే 22వ తేదీ ఆదివారం గొల్లపూడి, నెక్స్ట్ 22వ తేదీ ఆదివారం గొల్లపూడిలో డిఎల్సిపిలో విజయవాడ సెమినార్ జరగబోతా ఉంది. మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ మీటింగ్ కొత్త వారిని ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. అలాగే నాసరాపేటలో 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి నియర్ డిఎల్సిపిలోనే
జరుగుతూ ఉంది. ఆ డిఎల్సిపి మీటింగ్ కూడా కొత్త వారందరినీ అటెండ్ చేయండి. 2,30,000 తీసుకుంటున్న మన గ్రేట్ లీడర్ సురేష్ గారు జరగబోతా ఉన్నాడు. ఆ మీటింగ్ కూడా కొత్త వారిని ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ కోటి సార్. థ్యాంక్ యూ లీడర్, థ్యాంక్ యూ. ఇంతటితో జూమ్ క్లోజ్ చేస్తా ఉన్నాం. ఫైనల్ గా మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 23వ తేదీ గుంటూరు సిపిఐ భవన్ లో దగ్గర జరుగుతా ఉంది. కొత్తపేట 10 రూపాయల టోకెన్ ఉదయం 9 గంటలకి. ఇది డేట్ మండే జరుగుతా ఉంది. మండే ఉంది కనుక గుంటూరులో జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరు గుంటూరు సరౌండ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు టోకెన్స్ బుక్ చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ లీడర్స్. కోటి సార్ ఇంకేమైనా ఉన్నాయా పోస్టర్స్? ఓకే, ఇంకేమీ పోస్టర్స్ ఉంటే లీడర్స్ మనం గ్రూప్ లో షేర్ చేద్దాము. కోటప్పకొండ ఇది వండర్ఫుల్ బూట్ క్యాంప్ జరగబోతుంది. 32 ప్రతి పర్సన్ మారటానికి కారణము ప్రతి పర్సన్ కూడా వెస్టేజ్ లో ఉండటానికి సక్సెస్ అవటానికి వన్ ఆఫ్ ది కీ రోలు కోటప్పకొండలో జరగబోయేటువంటి బూట్ క్యాంప్ 18, 19 ఏప్రిల్. లీడర్స్ గమనించండి, మనం అనుకుంటా ఉంటాం ఓన్లీ 250కి 2 days ఫుడ్ అకామిడేషన్ అక్కడ అన్ని కూడా మీటింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ ఉంటా ఉన్నాయి. అన్నిటికీ కలిపి కూడా 250 రూపీస్ అకామిడేషన్ మనం పర్సనల్గా తీసుకుంటాం. ఫుడ్కి 2 days ఫుడ్, అక్కడ మైక్ సెట్టింగ్, అక్కడ అన్ని ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా 250 కంటే చాలా తక్కువ. మనం ఒక పూట భోజనం చేస్తేనే 120 రూపాయలు 130 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే 2 daysకి అంటే జరుగుతున్నటువంటి గొప్ప బూట్ క్యాంప్కి 250 మన గురువు గారు, ఎందుకంటే ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోవటం కోసం కొత్త వారిని 250 మాత్రమే టోకెన్ పెట్టడం జరిగింది. ఈ యొక్క బూట్ క్యాంప్ను సద్వినియోగం చేసుకొని అందరూ సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఓకేనా కోటి సార్, క్లోజ్ చేద్దామా?